దుడు మహాగణుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా ఆరాధన బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. చెప్పడం సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో తండ్రి నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం. ప్రతి విధమైన ఆటంకాన్ని, అవరోధాలని, కీడును దూరపరచండి. ప్రశాంతకరమైన వాతావరణం మాకు దయచేయండి. అయా, వినుచున్న బిడ్డలు శ్రద్ధాశక్తి కలిగి, శ్రద్ధాభయభక్తులు కలిగి వినటానికి సహాయించండి. ఈరోజు రాలేకపోయిన వారికి మరొక అవకాశం దయచేయండి. ఎందుని బట్టి రాలేకపోయారో ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. మానక దేవుని మందిరానికి వచ్చేలాగిన ప్రతి వారికి బుద్ధిని, జ్ఞానము దయచేయండి. అలాగే సమయానుకూలంగా మందిరానికి వచ్చే కృప బిడ్డలందరికీ దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికి వందనాలు. సరే, మనం పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రతి ఆదివారం రాజులను గురించిన వర్తమానం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈరోజు ఇజ్రాయేలీల రాజులు 19వ రాజు యెహోయాకీము గురించి. కీము అంటే మన చైనా అధ్యక్షుడు అనుకుంటా, అలా గుర్తుపెట్టుకోండి. యెహోయాకీము గురించి గత వారం విన్నాం. ఇప్పుడు యెహోయాకీను రాసుకోండి. మొట్టమొదటిగా యెహోయాకీను అనే ఇతనికి మరొక 2 పేర్లు ఉన్నాయి. యెకొన్యా, కొన్యా. యెకొన్యా అనే పదం ఎక్కడుంది? రెఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. ఇర్మియా గ్రంథం 24:1, అలాగే ఇర్మియా గ్రంథం 27:19, అలాగే 28వ అధ్యాయం రాసుకోవాలి, 4వ వచనం. మత్తయి సువార్త 1:11. ఈ వచనాల్లో యెకొన్యా అనే పేరు కనిపిస్తుంది. ఎందుకు ఇచ్చానండి రెఫరెన్స్ అంటే, ఇతని గురించి ఎప్పుడు మాస్టర్ గారు చెప్పలేదే అని మీరు అనుకోకూడదు. యెహోయాకీను అన్న యెకొన్యా అన్న ఒకటే. తర్వాత కొన్యా, అతని పేరు మీద రెఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. ఇర్మియా గ్రంథం 22:24. యెకొన్యా అన్న, కొన్యా అన్న, యెహోయాకీను అన్న ఒకటే. కొన్యా అనే మాట ఇర్మియా గ్రంథం 22:24లో ఉంది. అతని తల్లి పేరు నెహుష్తా. ఎక్కడుంది? 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం. అతని తల్లి పేరు 24వ అధ్యాయం 8వ వచనం. ఓకే, ఇప్పుడు యెహోయాకీను గురించిన సందర్భాలు, ఈ రాజు గురించి ఎక్కడెక్కడ ఉంటుంది చెప్తాను, రాసుకోండి. 2వ దినవృత్తాంతములు మూలవాక్యాలు రాసుకోండి. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 9 నుంచి 10 వచనం దాకా. 36, 9 నుంచి 10 వచనాలు. అలాగే 2వ రాజులు 24వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు. 8 నుంచి 16 వచనాలు. 2వ రాజులు 24, 8 నుంచి 16 వచనాలు. ఎవరు ఫోన్లు యూజ్ చేయకూడదు. తర్వాత 2వ రాజులు 25, 27 నుంచి 30 వచనాలు. 2వ రాజు 25, 27 నుంచి 30 వచనాలు. ఇంకా ఇర్మియా గ్రంథం 24, 22, 27, 28, 52 అధ్యాయాల్లో ఇతని గురించి ఉంటుంది. 24, 22, 27, 28, 52 అధ్యాయాల్లో ఆయా వచనాల్లో ఇతని గురించి ఉంటుంది. ఇక మీరు ఎక్కడ వెతికినా ఉండదు. నేను ఇచ్చిన రిఫరెన్స్లు ఇతని గురించి ఉంటుంది. కొన్ని విషయాలు నేను ప్రస్తావించవచ్చు, కొన్ని విషయాలు ప్రస్తావించకపోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇతని గురించిన చరిత్ర, సందర్భం సంబంధించిన విషయాల రిఫరెన్స్లు అన్నీ మీకు ఇచ్చాను. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఉపోద్ఘాతం అయిపోయింది. ఒక్కొక్క మాటగా 6 విషయాలు చెప్తాను. మొట్టమొదటి మాట టైటిల్ రాసుకోండి. యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన యెహోయాకీను. యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన యెహోయాకీను. ఇప్పుడు రెఫరెన్స్ చెప్తాను, తిమోతి గారు చదువుతారు. ఖచ్చితంగా చదవాలి, ఎందుకంటే మనందరికంటే బాగా చదివే వ్యక్తి అయినా ఈ మధ్య సరిగా వాడకపోవడం వల్ల పట్టేస్తాను. ఇటు నుంచి అరగదీస్తాను, ఈ నూతన సంవత్సరం అంతా అరగదీస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరో చదవద్దు, తిమోతి గారు చదువుతారు. దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం. ఎవరైనా తీసిన వాళ్ళు పేజీ నెంబర్ చెప్పి సహకరించాలి.
యెరూషలేములో 3 నెలలు 10 దినములు ఏలెను. ఓకే, అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. చాలండి, ఈ వచనం మాత్రమే ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ 8 ఏండ్ల వాడై అని ఉంది, మరికొన్ని రిఫరెన్స్ లో 18 ఏండ్ల వాడై అని ఉంది. ఏది కరెక్ట్ అంటే రెండు కరెక్ట్. అయితే ఇక్కడ పదజాలం తప్పుపడింది. 10 అనే మాట పడల. 18 సంవత్సరాల వయసులో ఏలుబడి చేయడం మొదలు పెట్టాడు. 8 ఏండ్ల వాడై అనేది కొంచెం అక్షర దోషం గమనించారు. మిగతా రిఫరెన్స్ లో 18 ఏండ్ల వాడై, 8 సంవత్సరాల వయసులో ఉన్నాడు, పెళ్ళి అవుతుంది. ఇతను ఏలుబడి చేస్తే 3 నెలలు 10 రోజులు తర్వాత శత్రురాజు వచ్చాడు. అతన్ని, అతని తల్లిని, అతని భార్యను తీసుకెళ్ళిపోయాడు అని ఉంటుంది. అంటే అతని భార్యను తీసుకెళ్ళాడంటే అతనికి పెళ్ళైందనేగా. పెళ్ళైందంటే 18 సంవత్సరాలు ఉంటాయనేగా అర్థం. కాబట్టి 18 సంవత్సరాల వయసులో ఏలుబడి మొదలు పెట్టాడు అనేది మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ 8 ఏండ్ల వాడై అనే మాట కొంచెం అక్షర దోషం పడింది. ఇప్పుడు ఈ చదివిన వచనంలో నోట్ చేసుకోండి, అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఈ మాట వెనకాల చెప్పండి, అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. టైటిల్ చెప్తాను, రాసుకోండి. యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన యెహోయాకీను ఏం చెడుతనం చేశాడు, ఎలా చెడుతనం చేశాడు? చెడుతనం గురించి, యెహోవా దృష్టి గురించి చాలా వచనాధార ప్రసంగాలు కూడా నేను చేసేసాను ఆల్రెడీ. కానీ ఇతని గురించి మరొక కోణంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. మొట్టమొదటి మాటను వివరిస్తున్నాను. యెహోయాకీను చెడు నడత నడుచుకున్నాడా, యథార్థంగా నడుచుకున్నాడా? ఏ విధంగా చెడు నడత నడుచుకున్నాడో చూడండి. ఇప్పుడు 2వ రాజుల గ్రంథం 24:9. అమ్మా తిమోతిగా చదువుతారు ఈరోజు. 2వ రాజులు 24:9. 330 అంటే కొన్ని బైబిల్స్లో కౌంటింగ్స్ తప్పు ఉంటుంది, పేజీ నెంబర్ ఒకవేళ తప్పు ఉందేమో. 2వ రాజులు 24:9 తీయండి అయ్యా. ఎందుకంటే మీటింగ్స్కి వెళ్తూ ఉంటే నా వెనకాల తీసుకెళ్తూ ఉంటాను మిమ్మల్ని. నా వెనకాల ఉన్నవాళ్ళు ఆయుధాలు మోసేవారు మాత్రమే కాదు, నాతో పాటుగా పరిగెట్టాలన్నమాట. 9వ చదవండి. 24:9. 2వ రాజులు 24:9. అదే, అతడు తన తండ్రి చేసిన దానంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. కంగారు పడద్దు, స్లోగానే చదవండి, ఇబ్బంది ఏం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి, నా వెనకాల చెప్పండి. అతడు తన తండ్రి చేసిన దానంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. ఇప్పుడు చెప్పండి, ఏ విధంగా చెడు నడత నడిచాడు చెప్పండి. పాయింట్ మీకే అర్థమైపోయింది, నేను వివరించేది ఏముంది. మరి తన తండ్రి ఎలా చెడుతనం చేశాడో చెప్పాలి. ఇప్పుడు మీరు చూసి చెప్తారో చూడకుండా చెప్తారో నాకు తెలియదు. అతని తండ్రి ఎవరో? యెహోయాకీము. గత వారం మనం తెలుసుకున్నాం. అతను ఏం తప్పులు చేశాడని చెప్పాను. 1, బాబాయ్ కొట్టని చెప్పట్లు. నెంబర్ 1 విగ్రహాలు పూజించాడు. నెంబర్ 2 ఏం చేశాడు? అన్యాయంగా లాభం సంపాదించడం కోసం జనులను బాధ పెట్టాడు. తర్వాత ఏం చేశాడు? నిరపరాధుల రక్తాన్ని ఒలికించాడు. ఆ తర్వాత ఎవరిని చంపేశాడు? ప్రవక్తను చంపేశాడు. ఆ విషయం చెప్పాను. ఆ తర్వాత యెహోయాకీము చేసిన ఘోర భయంకరమైన విషయం, ఆఖరి మాట ఏంటి? బైబిల్ కోసేసాడండి. యెహోవా గ్రంథాన్ని కోసి అగ్నిలో పడేశాడు. అది అంటే తన తండ్రి చేసిన ప్రకారముగా యెహోయాకీను కూడా చెడు నడత నేర్చాడు. తన తండ్రి వలె విగ్రహాలు పెట్టుకున్నాడు. తన తండ్రి వలె అన్యాయంగా లాభం సంపాదించాడు. తన తండ్రిలాగా నిరపరాధులు చంపాడు. తన తండ్రిలాగా దేవుని వాక్యాన్ని పెడచవని పెట్టాడు, దోసేశాడు. అసలు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వ్యక్తి కానే కాదు. ఎక్కడ ఈ వ్యక్తి ప్రార్థన చేసినట్టుగా కానీ, వాక్యాన్ని చదివినట్టుగా కానీ, ప్రవక్తలు కూర్చున్నట్టుగా కానీ ఎక్కడ మనం చూడం. తన తండ్రి చేసిన దానంతటి ప్రకారముగా మీ దృష్టి కానీ ఎవరి కవలికలు కానీ కదిలితే మాత్రం ఒప్పుకునేది లేదు. పిల్లలు పనులు చేస్తారు, పిల్లల నుంచి పట్టించుకోవద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యెహోవా దృష్టికి ఎలా చెడుతనం చేశాడంటే తన తండ్రి చేసిన ప్రకారముగా. చాలా మంది ఇదే తప్పు చేస్తున్నారండి. చాలా మంది ఇదే తప్పు చేస్తున్నారు. తల్లిదండ్రుల్ని దూషించు, ద్వేషించు అని బైబిల్ చెప్పదు. తల్లిదండ్రులు ప్రేమించనే మాట చెప్తుంది బైబిల్. తల్లిదండ్రులు సన్మానించు అంటే తల్లిదండ్రుల మాట విననే చెప్తుంది బైబిల్. కానీ తల్లిదండ్రులు దుర్మార్గులైతే ఖచ్చితంగా మాట విననే కూడదు. తల్లిదండ్రులు దుర్మార్గులైతే వాళ్ళని అనుసరించకూడదు. అనుసరించిన వాళ్ళు ఏమయ్యారు? అతల్య దుర్మార్గురాలా మంచిదా? దుర్మార్గురాలు. అతల్య తన కుమారుడిని అహజ్యాకి ఏమి నేర్పించింది? దుర్మార్గత నేర్పించింది. చెప్పిన మీ అందరిని దేవుడు దీవించునుగాక. దుర్మార్గం నేర్పిస్తే అర్థాంతరంగా చచ్చిపోయాడు అహజ్య.
కాబట్టే దుర్మార్గులైన తల్లిదండ్రులను అనుసరించమని నేను చెప్పను, బైబిల్ కూడా చెప్పదు. తల్లిదండ్రుల్లోనైనా సరే, ఎవరిలోనైనా సరే దుర్మార్గత ఉంది. అందుకనే మనం పాపిని ప్రేమించాలి, పాపాన్ని ద్వేషించాలని చెప్పేది. పాపిని ఏం చేయాలి? ప్రేమించాలి. తనలో ఉన్న పాపాన్ని ఏం చేయాలి? ద్వేషించాలి. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, నేను ఈ మాటగా చెప్తున్న మాట ఏంటంటే, ఇతడు తన తండ్రిని మాదిరిగా పెట్టుకున్నాడు. తన తండ్రి మంచోడైతే ఓకే, కానీ తన తండ్రి అన్యాయస్తుడు, దుర్మార్గుడు, విగ్రహారాధికుడు, దేవుని వాక్యాన్ని కాల్చేసినటువంటి పరమ నీచుడు. ఒక మాటలో చెప్పాలంటే అతన్ని మాదిరిగా పెట్టుకున్నాడు. ఈ రోజున మాదిరి, ఈ మొట్టమొదటి మాట మాదిరి. ఏమండి, మీరు ఎవరిని ఫాలో అవుతారంటే, నేనండి పలానా సేవకుని ఫాలో అవుతానండి. అమ్మ, మీరు ఎవరిని ఫాలో అవుతారంటే, పలానా సేవకురాలను ఫాలో అవుతానండి. అది తప్ప అండి? సరే, నేను తప్పని చెప్పను, కానీ వారు ఒకవేళ యథార్థంగా ఉంటూ ఒకవేళ పడిపోయారు అనుకో, మీరు కూడా పడిపోతారా? ఏమండి, ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్నారు మీరు చాలామంది. నేను సర్వసాధారణమైన మనిషిని, రక్తమాంసము కలిగిన వాడిని, బలహీనతలు కలిగినటువంటి వాడిని. నేను పడిపోయాను అనుకోండి, మీరు కూడా పడిపోతారా? అప్పుడు మీకేమనిపిస్తుంది అంటే, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి పాస్టర్ గారే ఇలాంటి స్వభావం వస్తుంది, అందుకే నేను అంటాను, నన్ను వెంబడించొద్దు, పాస్టర్ అమ్మని వెంబడించొద్దు, దైవజనులు వెంబడించొద్దు. ఏ బలహీనత లేనివాడు ఒకే ఒక్కడు, చెప్పండి గట్టిగా, ఆయన్ని వెంబడిద్దాం. దేవునికి స్తోత్రం కలిగింది. కానీ ఆయన్ని మనం మాదిరిగా పెట్టుకుందాం. మనుషుల్ని మనం మాదిరిగా పెట్టుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున పడిపోతామండి. ఏదో ఒక రోజున మన హృదయం కదిలిపోయే అవకాశం ఉంటుందండి. ఏదో ఒక రోజున మన అడుగులు పెడత్రోవను పట్టే ఆ పరిస్థితులు ఉంటాయండి. ఏదో ఒక రోజున మనం కృంగిపోయే పరిస్థితులు ఉంటాయండి. ఏ మనిషిని కూడా ఒక మనిషి మాదిరిగా పెట్టుకోవడానికి వీలు లేదండి. వాళ్ళంత గొప్ప సేవకులైనా కావచ్చు, వాళ్ళెంత ప్రముఖ వ్యక్తులైనా కావచ్చు, వారిని మనం గురిగా పెట్టుకోవడానికి వీల్లేదు. మన గురి ఒకే ఒకటి, క్రీస్తే మన గురి. దేవునికి స్తోత్రం కలిగినగా. చూడండి, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట చెప్తున్నాను నేను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో గత ఆశీర్వాదకుడిలో దైవజనులు ఫిలిప్పై గారు చదివినిపించారు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. చెప్పండి, ఎవరి వైపు చూస్తూ పరిగెత్తాలి మనం? యేసు వైపు కాక పక్కకు చూస్తే ఏమైపోతాం? పడిపోతాం. యేసు వైపు చూస్తూ 4 అడుగులు వేసాడండి పేతురు గారు. యేసు వైపు నుంచి ఎప్పుడైతే చూపు పక్కకు తిరిగాడో మునిగిపోయాడు. కిందకి చూచిన సంసోను పాపలో పడిపోయాడు, కిందకి చూచిన దావీదు పాపలో పడిపోయాడు, వెనక్కి తిరిగి చూసిన లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ రోజున ఎవరిని చూసి నడుస్తున్నావు? ఎవరిని చూసి నడుస్తున్నావు? ఏంట్రా ఆ గడ్డం ఏంటంటే, పలానా మా హీరో కిందండి గడ్డం. ఏంటమ్మా ఆ వస్త్రధారణ ఏంటంటే, నా ఫేవరెట్ హీరోయిన్ వేసుకుంది, ఆ వస్త్రధారణ నేను వేసుకున్నాను. ఈరోజు మా శృతి కనిపించింది. ఏంటో నాకు అర్థం కాదు. ఒక హీరోయిన్ వచ్చినట్టు వచ్చింది. ఆ వెంకటేష్ గారు చిన్న కుమార్తె వస్తుంటే హీరోయిన్ లాగా ఉంది, నాకు అర్థం కాదు. పురుషు పట్టు వేసుకుంది, చిన్నపిల్ల కాబట్టి వదిలేసి. దేవునికి స్తోత్రం. అదే 16, 17, 18 ఏమొస్తుంది అంటే ఆర్డర్ బాగున్నాను వేసిరా. చిన్నపిల్ల కాబట్టి ముద్దుగా ఉంది కాబట్టి ఈసారి ప్యాంట్ వేసుకురా అన్న. దేవునికి స్తోత్రం చెప్పండి. అది కట్లాగా ఉండదు, గౌన్లో లేదు అది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి మన వస్త్రధారణ మాదిరిగా ఉండాలి, మన ప్రవర్తన మాదిరిగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు యేసు వైపును చూస్తూ నువ్వు ముందుకు సాగాలి. యేసయ్యలో ఏ పాపం లేదు, మనుషుల్లో పాపం ఉంది. ఉందా లేదా? పాపం లేదని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? చేతులు పైకి చూపించారు. నాలో ఏ పాపం లేదని వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు బయట సంఘంలో. ఒకళ్ళంటే అబద్ధికులు. వాక్యం చెప్తుంది కదా, పాపము లేదని చెప్పుకునే నెడల మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్న వాళ్ళు అవుతారు. పాపం లేదని చెప్పుకునే నెడల మీరు అబద్ధికులు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఉంది, మీరు అబద్ధికులు. పాపం లేదని చెప్పుకున్నారా? మీరు అబద్ధికులే. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని సవాల్ చేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయనలో ఏ పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను. అందరూ పాపులే అనుందా? కొందరు పాపులు అనుందా? అందరూ పాపులే. కాబట్టి ఎవరిని మనం మాదిరిగా పెట్టుకోకూడదు. యెహోయాకీను చేసిన ప్రథమ తప్పు ఏంటంటే, తన తండ్రిని మాదిరిగా పెట్టుకున్నాడు. అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, నువ్వు ఎవరిని మాదిరిగా పెట్టుకున్నావు? పనికి మారినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీ బంధువుల్ని, లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని నువ్వు మాదిరిగా పెట్టుకున్నావా? దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి. మనము జయించవలసిన, ఇతనికి చాలా యుద్ధాలు వచ్చినాయని, ఇతను చేసినటువంటి పరిస్థితి వల్ల ఇతని మీదకి యుద్ధాలు వచ్చి పడ్డాయి. ఇతను ఓడిపోయాడు, శత్రురాజు సైన్యానికి చిక్కిపోయాడు. కారణం ఏంటంటే ఇతను ఓడిపోయాడు. ఈ రోజున మన జీవితం కూడా భూమి మీద యుద్ధ దినములు, యోబు గారు అంటారు కదా, నరుని దినములు భూమి మీద యుద్ధ దినములు వంటిది కావా. నేను
నేను అడుగుతున్న ఒక ప్రశ్న చెప్పండి. మనందరికీ ఒకే ఒక శత్రువు. ఏంటి ఆ శత్రువు చెప్పండి? ఒకటి అపవాదం చెప్పారు, ఇంకా శరీరం అని చెప్పారు. శరీరం అని చెప్పిన వారి కోసం చెప్పండి, కొట్టండి కొట్టండి కలిగి. మన శరీరమే మన ప్రధానమైనటువంటి శత్రువు అండి. మనం శరీరాన్ని జయిస్తే లోకాన్ని జయించినట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేదు, శరీరం బలహీనమైంది. యేసు ప్రభుల వారే అన్నారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. శరీరం తప్పు చేయని ప్రేరేపిస్తుంది, ఆత్మ తప్పు చేస్తే చాలా కోల్పోతావు అని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తాడు. మనం శరీరం మాట విన్నంతగా ఆత్మ మాట వినం. శరీరానికి లోబడినంతగా ఆత్మకి మనం లోబడం, ఆత్మకు మనం విధేయత చూపం. కాబట్టి గమనించాలి, ఈ వ్యక్తి శరీరానుసారిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎలా కనిపిస్తున్నాడు? శరీరానుసారిగా కనిపిస్తుంది. నేను ఒక రెఫరెన్స్ చెప్తాను, కంప్లీట్ చేయాలి. శరీరానుసారమైన మనస్సు దుఃఖమును మరణాన్ని కలిగింది. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం అనేది. మనం శరీరాన్ని అనుసరించాలా, ఆత్మను అనుసరించాలా? ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నా వాడు కాడని లేకపోతే. మనం లౌకిక ఆత్మ మాత్రమే కలిగి ఉన్నాం. వెంకటేష్ గారు అన్నారా, క్రీస్తు ఆత్మ కలిగి మనం జీవించాలి. క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుందంట? అది చప్పట్లు కొట్టుకున్నారా మా సుజీ గారు? దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుందంట? స్వాతంత్రం ఉంటుంది, బానిస ఉండదు. పాపము చేయవాడు పాపానికి దాసుడు లేదా బానిస. నువ్వు పాపంలో జీవిస్తున్నావంటే నీ దగ్గర ఎవరు లేరు? పరిశుద్ధాత్ముడు లేరు. నువ్వు యథార్థంగా ఉన్నావంటే నీళ్ళు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వాతంత్రం ఉండదు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారు దేవుని పిల్లలు అనబడతారు. గట్టిగా చెప్పండి. శరీరము ఆత్మ గురించి నేను చెప్తున్నా. ఈ వ్యక్తి శరీరానుసారి, ఒక శరీరానుసారమైన వ్యక్తిని మాదిరిగా పెట్టుకున్నాడు. మనము ఆత్మానుసారిని మనం మాదిరిగా పెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, ఆత్మస్వరూపమైన దేవుని మనం మాదిరిగా పెట్టుకోవాలి. శరీరానుసారమైన మనసు మరణాన్ని కలగజేస్తుంది, ఆత్మానుసారమైన మనసు జీవాన్ని సమాధానాన్ని కలగజేస్తుంది. చాలా మంది కుటుంబాల్లో జీవం లేదు, జీవోత్సవం లాగా ఉంటుంది. కొన్ని మన సంఘ బిడ్డల ఇళ్లలో అలాంటి పరిస్థితి లేదు, నేను యథార్థంగా చెప్తున్నాను. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని స్థలాలకు వెళ్తున్నప్పుడు నిర్జీవం కనిపిస్తుంది. అది కంటికి కనిపించదు. అది దేవుని సేవకునిగా అదేంటో నాకు అర్థం కాదు. ఈ స్థలంలో జీవం లేదు అనిపిస్తుంది, మనసుకు అనిపిస్తుంది. ఒక్కసారి మనసు పెట్టి చూడండి. మీరు చేస్తున్న వ్యాపారంలో, మీరు ఉంటున్న ఇంట్లో జీవం ఉన్న చోట సమాధానం ఉంటుంది, జీవం ఉన్న చోట వెలుగు ఉంటుంది, జీవం ఉన్న చోట నెమ్మది ఉంటుంది, జీవం ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది. ఏంటి ఆ జీవం? వాక్యమే ఆ జీవం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యమే ఆ జీవం. దేవునికి మహిమ కలుగునుగా. ఆ వాక్యపు వెలుగు అనేకులు వెలిగిస్తా ఉంది. చీకటి ఉన్న చోట కుదురుండదండి. కలిపి కలవరం. నేను చెప్తున్న ఏకైక మాట చూడండి. యాకోబు పత్రిక 4:1 యాకోబు పత్రిక 4:1 మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలను ఉండే కదా. ఇప్పుడు చెప్పండి, నా వైపు చూడండి. మీ అవయవములలో ఏముంది చెప్పండి? భోగేచ్ఛలు, శరీరేచ్ఛలు, దురాశలు, శరీర కోరికలు, కామపు చేష్టలు, కామ క్రోధం, మోహం, మదమత్సరములు ఉన్నాయా లేవా? మన అవయవాల గురించి బైబిల్ చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, నీ అవయవములలో ఏముందంటమ్మా? భోగేచ్ఛలు ఉన్నాయి, దురాశలు ఉన్నాయి, దురాలోచనలు ఉన్నాయి, చెడు తలంపులు ఉన్నాయి. నీ కన్నుని వ్యర్థంగా ఉపయోగిస్తున్నావు, నీ హృదయాన్ని వ్యర్థంగా ఉపయోగిస్తున్నావు, నీ మెదడుని వ్యర్థంగా ఉపయోగిస్తున్నావు. కిరణ్ బాబు చెప్పాలి, దేనికి ఉపయోగిస్తున్నావు? నీ కన్నులే. బైబిల్ చదవడానికి ఉపయోగిస్తున్నావా? నిత్యం ఫోను గేమ్ ఆడడానికి ఉపయోగిస్తున్నావు. అంటే నీ అవయవాళ్ళు ఏమున్నాయి? భోగేచ్ఛలు ఉన్నాయి. అటు చంపాలి, నువ్వు అటు చంపాలంటే ప్రార్థన చేయాలి, మోకాళ్ళు నలగాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎంతమంది అవయవాలు పాడైపోయినాయి తెలుసా? కళ్ళు పాడైపోయినాయి, పెదవులు పాడైపోయినాయి, మెదడు పాడైపోయింది, హృదయం పాడైపోయింది. మీ అవయవములలో భోగేచ్ఛలు ఉన్నాయని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:21 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:21 ఇందుకు మీరు పిలువబడుతున్నారు. ఎందుకు? మీకు అర్థమవుతుందా? నా వెనకాల చెప్పండి మాట. ఇందుకు మీరు పిలువబడితే కంటిన్యూ చేద్దాం.
క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అదిగో మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయిన. ఇప్పుడు చెప్పండి, ఎందుకు మనం పిలువబడ్డామో చెప్పండి. క్రీస్తు అడుగు జాడల్లో అడుగులేయడానికి పిలువబడ్డాం, క్రీస్తుని వెంబడించడానికి పిలువబడ్డాం, క్రీస్తు యొక్క మాదిరిలో మనం వెళ్ళటానికి పిలువబడ్డాం. ఊరకనే కాదు, మనం పిలువబడ్డాం అంటే గొప్పవాళ్ళమని కాదు. మనం ఎందుకు పిలువబడ్డామంటే ఆయన అడుగు జాడల్లో అడుగు వేస్తూ వెళ్ళాలంట. మరి ఎవరి అడుగుల్లో నువ్వు అడిగేస్తున్నావు? ఈరోజు యెహోయాకీను అనే రాజు తన తండ్రి అడుగుల్లో అడిగేస్తున్నాడు కాబట్టే తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్నాడు. వాళ్ళు ఎవరైనా సరే నాకు అనవసరం, మనుషుల్ని మీరు మాదిరిగా పెట్టుకుంటే, మనుషులు అడుగుజాడలు మీరు అడుగులు వేస్తే ఏదో ఒక రోజున పడిపోవాల్సి ఉంటుంది. మీ పాదం ఇరుగులు పడే ప్రమాదం ఉంటుంది, మీ పాదం గుంటలో పడిపోయే అవకాశం ఉంటుంది, మీ పాదం జిగటగల దొంగ ఊబిలో పడిపోయే అవకాశం ఉంటుంది. నా పాదములు జిగటగల దొంగ ఊబిలో పడిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యం చెప్తుంది, ఈ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. యేసు ప్రభు దేవుడు వాక్యమై ఉన్నాడు. మన వాక్యాన్ని వెంబడించాలి. దేవుని వాక్యానుసారిగా మనం జీవించినప్పుడు మనం పడిపోం. అందుకని భక్తుడైన దావీదు గారు అంటారు, నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. వాక్యాన్ని వెంబడించిన వారు ఎవరైనా పడిపోయినట్టు చరిత్రలో లేదు, ఇక ముందు కూడా ఉండబోదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఎవరిని వెంబడిస్తున్నావు దేవుని ప్రియ సహోదరి సహోదరుడా? ఈ రోజు నుంచి అయినా దేవుని వెంబడించు. అదేంటండి, దైవజనునే కదా నేను వెంబడించేది. మరి ఆయన కూడా పడిపోవచ్చమ్మా. ఆయన పడిపోయినప్పుడు నీ మనసు కదిలిపోవచ్చు. ఎన్నటికి పడిపోని వాడు, పడిపోయిన వాడిని లేవనెత్తి నిలబెట్టేవాడు యేసయ్య. యేసయ్య అడుగు జాడలు అడిగాయి. సురేష్ వెనకాల కాదు, మాస్టర్ గారి వెనకాల కాదు, లేకపోతే ప్రముఖ వ్యక్తుల పేర్లు నేను చెప్పకూడదు, ఉన్నతమైనటువంటి దైవజనులను వెంబడించే వాళ్ళు కూడా లేకపోతే వాళ్ళకు కూడా నేను ఇస్తున్న హెచ్చరిక, మీరు వాక్యాన్ని వెంబడించండి, ఎప్పటికైనా స్థిరంగా నిలబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనుషులను వెంబడిస్తే ఏదో ఒక రోజు మనం కదిలిపోయే ప్రమాదం ఉంటుంది. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుమో, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండవు. ఇది దైవజనుడు చెప్తున్న మాట, చదువుతున్న వాళ్ళందరికీ చెప్తున్న మాట, నాకు మాత్రమే కాదు వింటున్న మీ అందరికీ కూడా చెప్తున్న మాట. మాటలోను పవిత్రతలోను విశ్వాసంలోను ప్రేమలోను ఏం చూపించాలంటే విశ్వాసులకి మాదిరి చూపించాలి. ఇప్పుడు రమ్మగారు ఉన్నారండి, మీ అందరికి ఏం చూపించాలి? రజనీ గారు ఉన్నారు, అందరికి ఏం చూపించాలి? అబ్బా ఏమలా ఉండాలిరా, అబ్బా ఈ ఇలా ఉండాలిరా, అది మంచి మాదిరి. మనము సంఘస్థులకి మనము ఒకరికి ఒకరు మాదిరికరంగా ఉండాలి. ఇలా ఉండకూడదు అబ్బా, ఇదేం బతుకురా అనేలా మనం ఉండకూడదండి. ఒకరు మనం చూసి అసహించుకునేలాగా మనం బతుకుండకూడదండి. ఒకరు మనం చూసి మెచ్చుకోకపోయినా పర్లేదు, కానీ చీ కొట్టే జీవితం ఎందుకంటే, కాయగల కలకాలం బ్రతకడం కంటే హంస 6 నెలలు బ్రతకడం మేలంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని వాక్యం చెప్తుంది, అమ్మ అక్క చెల్లి తమ్ముడు అన్న, నువ్వు విశ్వాసులకి మాదిరిగా ఉండాలంట. యవనస్తుడా, ఎప్పుడునూ నీ యవను బట్టి నిన్ను తృణీకరింపకుండా చూచుకొనుము, జాగ్రత్త పడుము. యవనస్తులు కానివారు పెద్దవాళ్ళకు కూడా దేవుని వాక్యం చెప్తారన్నమాట. ఎవరైనా సరే మిమ్మల్ని తృణీకరించకుండా చూసుకోండి. మాటలో మాదిరికరంగా ఉండండి. మాటలో మీరు మాట్లాడితే ప్రభు మాట్లాడినట్టు ఉండాలి. కొంతమంది మాట్లాడితే ఎవరు మాట్లాడినట్టు ఉంటుంది? బాబాయ్ గారు చెప్తున్న అనుభవం, ఏం మాట్లాడినట్టు ఉందంట? దెయ్యం మాట్లాడినట్టు ఉంటుందంట. అంటే దెయ్యానికి నెమ్మది ఉండదు, దానికి ఎప్పుడు కూడా నిజంగా కలవరమే, పిచ్చి చేస్తాం. దెయ్యం పట్టినోడు ఏం చేస్తాడంట? దెయ్యం పట్టినోడు ఏం చేస్తాడు? ఎక్కడ తిరుగుతున్నాడంట? అది ఆ పాయింట్ రావాలి నాకు. దెయ్యం పట్టినోడు ఎక్కడ తిరుగుతున్నాడంట? వాడి అరుపులు వీపుకి సరుకుల్లాగా ఉన్నాయి అంట. వాడు అరుస్తుంటే వాడి అరుపులు వీపులకి సరుకుల్లాగా ఉంటే వాడు వస్తుంటే అందరు పారిపోయి తలుపులేసుకుంటున్నారంట. దెయ్యం పట్టినోడు వాడు గాయపరుచుకుంటాడు. దెయ్యం పట్టినోడు ఎదుటివాడిని గాయం చేసేస్తాడు. వాడు మాట సరిగ్గా ఉండదు, ఇష్టానుసారంగా పిచ్చిగా మాట్లాడతాడు, పిచ్చి ఆశలు చేస్తాడు, వస్త్రాలు చింపేసుకుంటాడు. వాడు దిగంబరై తిరుగుతున్నాడంట సమాధుల్లో. చాలా మంది అనుకుంటారు పిచ్చి పట్టి తిరిగింది అనుకుంటారు, పిచ్చి పట్టి తిరుగుతున్నాడు అనుకుంటారు. దెయ్యం పట్టినోడు వేషాలు అలాంటివి. ఈరోజున దెయ్యం కూడా అప్డేట్ అయిపోయింది. ఒకప్పుడు దెయ్యం పడితే తెలిసేది, ఇప్పుడు దెయ్యానికి కూడా తెలివితేటలు వచ్చేసింది. పడతంటే ఎక్కడో చోట తీసుకెళ్ళి వదిలిచ్చేస్తున్నారు. వీళ్ళని తెలియకుండా మనలో నివాసం చేసేస్తుంది దెయ్యం. పైకి బాగానే ఉంటారు, పైకి బట్టలు కట్టుకుంటారు. ఒకప్పుడు దెయ్యం
బట్టలు పీకేసేలా చేసేది. అలా చేస్తుంటే ఎక్కడ చోట తీసుకెళ్ళి యాప్రట్లెట్ కొట్టేస్తున్నారు, మసీదులకు తీసుకెళ్ళిపోతున్నారు, చర్చిలకు తీసుకెళ్ళిపోతున్నారు, వదిలించేస్తున్నారని చెప్పి చక్కగా బట్టలు కట్టుకొని ఎత్తుంది, జడ వేసుకొని ఎత్తుంది, పాటలు రాసుకొని ఎత్తుంది, అన్నీ మంచిగా నీట్గా ఉంటుంది పైకి, కానీ లోపలంతా కొల్లబెట్టేస్తుంది. సైలెంట్ కిల్లరా. మాటలో మాదిరి చూపించాలంట దేవుని ప్రియ సంగమా. నువ్వు మాట్లాడితే ఎప్పుడు నోరు మోస్తాడు రా బాబు, ఎప్పుడు నోరు మోస్తుంది రా బాబు, దెయ్యం పట్టినట్టు గబ్బిలాలు పట్టినట్టు ఆలాడేస్తున్నాడు రా బాబు మన ఇంటికి వచ్చి. ఇది పట్టింది, ఇది వచ్చిందో లేదో దరిద్రం వచ్చేసిరా మన ఇంటికి. కొంతమందిని చూసి కొంతమంది అనుకుంటారు. కొంతమంది వస్తే హ్యాపీగా నవ్వుతో కుర్చీలు వేస్తారు, కొంతమంది వస్తే కుర్చీలు దాచేస్తారు. మరి కొంతమంది వస్తే కాసేపు కూర్చోండి అప్పుడు వెళ్ళిపోతున్నారేంటి అని అనాలనిపిస్తుంది. కాసేపు కొంతమంది వస్తే ఎప్పుడు వెళ్తుందిరా బాబు అన్నట్టు కొంతమంది. ఎందుకంటే వాళ్ళ నోరు తెరిస్తే కంపు, కానీ మన నోట్లో ఇంపు ఉండాలి, కంపు ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి నేను మాటలోను, తర్వాత ప్రవర్తనలోను, విశ్వాసంలోను, ప్రేమలోను ఇవన్నీ వివరిస్తే చాలా టైం అయిపోద్దండి. మాదిరిగా ఉండాలి. నేను మాట అంటాను, దాన్ని కంప్లీట్ చేయండి. యథా రాజా అంటే దాని అర్థం ఏంటి? రాజాలా ఉంటాడో రాజులాగా ఉంటాడు. రాజా యెహోయాకీనా, నువ్వే నీ తండ్రిని ఫాలో అవుతుంటే ప్రజలు ఏం చేస్తారు? నిన్ను ఫాలో అవరా? నీ తండ్రి ఒక అన్యాయస్తుడు, నీ తండ్రి ఒక విగ్రహారాధికుడు, నీ తండ్రి ఒక వాక్య వ్యతిరేకి, వాక్యాన్ని కాల్ చేసాడు మంటలు వేసి, నీ తండ్రిని నువ్వు అనుసరిస్తున్నావు. మరి ప్రజలు ఎవరిని అనుసరిస్తాడు? ఎవరిని అనుసరిస్తారు? రాజుని అనుసరిస్తారు. కాబట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే, ఓ రాజా, ప్రజలకి నువ్వు మాదిరికరంగా ఉండాలి. యెహోయాకీను రాజు తన ప్రజలకి మాదిరిగా ఉండలేకపోయాడు. అర్థమవుతుందన్న మాట. యవనస్తుడా, ఎవడును నీ యవనమును బట్టి నిన్ను ధృవీకరింపకుండా చూచుకోవడము జాగ్రత్త పడము. మాటలోను, పవిత్రతలోను, విశ్వాసంలోను, ప్రేమలోను మాదిరికరంగా ఉండు. విశ్వాసునికి మాదిరికరంగా ఉండు. ఇంకొక మాట చెప్పంటారా? భోగేశ్వరరావు గారు పౌలరాజు గారు ఎందుకయ్యారు? వీరబాబు సురేష్ ఎందుకయ్యాడు? ఈ పేరేంటండి లోపల ఉన్నప్పుడు? వెంకటేశ్వరరావు గారు తిమోతి గారు ఎందుకయ్యారు? లక్ష్మీ కనకదుర్గ సుజినాగా ఎందుకు మారింది? ఏసు రక్తమే. మీకు ఒక రిఫరెన్స్ చదివి వినిపిస్తా, చూడండి, చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మీరు గొప్పోళ్ళేనా? కాదు, అయినను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువు. నిత్య జీవము నిమిత్తము తనను విశ్వాసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనుపరిచినట్లు నేను కనికరింపబడితేనే. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన అందరం గొప్పవాళ్ళమని కనికరించబడ్డామా? నేను అనే మాట పౌలు గారు అన్నారు కదా, అక్కడ మన పేరు రాసుకోవాలి. నేను తనను విశ్వసింపబోవారికి, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసింపబోరు అందరికీ మాదిరికరంగా ఉండటానికి మనం పట్టబద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతేగాని మనం గొప్పవాళ్ళం అని కాదండి. ఈరోజు ఎందుకు మన పరివర్తన, ఎందుకు మన ప్రవర్తన మార్చుకోవాలంటే, యేసు ప్రభుని అనేక మంది నమ్ముకోవాలంటే, లేకపోతే నమ్ముకున్న వాళ్ళకి మనం మాదిరికరంగా ఉండటానికి దేవుడు మనల్ని పట్టుకున్నాడు. ఈ క్వశ్చన్ చెప్పమంటారా? పౌలరాజు గారు అంటే దేవుడికి 100% నమ్మకం. తిమోతి గారు అంటే దేవుడికి 100% నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళని పట్టుకున్నాడు. అందరి పేరు చెప్పడానికి టైం సరిపోదు కాబట్టి ఏదో ముందున్నారని అందరి పేరు చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఎంతగానో నమ్మినటువంటి వాళ్ళు మనకి నమ్మక ద్రోహం చేస్తే ఎంత బాధ కలిగింది చెప్పండి. అవునంటారు కదంటారా? ఇప్పుడు వీరిద్దరూ సంఘ పెద్దలుగా, సంఘ సభ్యులుగా ఉన్నారండి. దేవుడు నమ్మి వీరికి ఒక బాధ్యతను అప్పగించాడు. వీళ్ళిద్దరూ ఇప్పుడు సంఘానికి మాదిరికరంగా ఉండాలా వద్దా? ఏదైనా కాని పని చేసినా, కాని మాట మాట్లాడినా సంఘానికి ఏంటి దెబ్బ అవుద్దా, అభివృద్ధి అవుద్దా? ఇప్పుడు అంటే వీళ్ళిద్దరే కాదు, మీ అందరి గురించి చెప్తున్నాను నేను. వాళ్ళిద్దరు మీ అందరూ ఉన్నారు. ఇప్పుడు మనము సంఘ అభివృద్ధికి తోడ్పడాలా, సంఘం నాశనం అయిపోవడానికి మనం పూనుకోవాలా? సంఘ అభివృద్ధికి తోడ్పడాలన్నప్పుడు దేవుడు నమ్మి పని అప్పు చెప్పాడు. నమ్మి ఇప్పుడు ముగ్గురు పిలిచాడు దేవుడు. ఎంతమందిని? ఒకడికి ఎన్ని తాళాలు ఇచ్చాడు? ఒకడికి అంటే ముగ్గురిని పిలిచాడంటే దేవుడు ముగ్గురిని నమ్మాడనా కాదనా? ఒకడు 5-10 చేశాడు, ఒకడు 2-4 చేశాడు, ఒకడేమో గోయి తీసి పాకెట్ చేశాడు. మనం ఎలా ఉన్నాం? అభివృద్ధి చేసేవారు
నీకు దేవుడు పాటలు పడే తాళంత ఇచ్చాడు, వాక్యం చదివే తాళంత ఇచ్చాడు, ప్రార్థన చేసే తాళంత ఇచ్చాడు, సత్కార్యములు చేసే గొప్ప కృపనిచ్చాడు. వాటన్నిటిని నువ్వు మానేస్తున్నావు, పక్కన పెట్టేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? దేవుని నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నాము అని అర్థం. ఏమండి, మన కిరణ్ బాబు ఉన్నాడు, ఫోన్ ఇచ్చేరా వాటి మీద చేస్తున్నావా? ఆయన పక్కన పెట్టేదాన్ని. దేవుని స్తోత్రం చెప్పండి. నాకు జ్ఞానలుడు కాబట్టి, మా చిన్ని గారి లాగా వీడు కూడా అర్థం చేసుకునే మనిషి కాబట్టి, ఎవరు అపార్థం చేసుకోరు కాబట్టి వీడిని ఉపయోగిస్తున్నా. దేవుడు కిరణ్ దీవించిన కాక. కిరణ్ మీ ఇంటికి వచ్చి 100 రూపాయలు దొంగిలించాడు. ఎంత? పట్టబడిపోయాడు, దొరికేశాడు. రెండోసారి రానిస్తారా? పోనీ ఏదో దేవుని ప్రేమ చేత మరి అలా చేయకూడదురా అని చెప్పారు. రెండోసారి కూడా చేశాడు. అప్పుడేం చేస్తారు? అసలు రానిస్తారా? అసలు రానివ్వరు. పోనీ దేవుని వాక్యం గుర్తుకొచ్చి నీ సహోదరుని ఎడల తప్పిదము చేసిన ఎడల 77 మార్లు మట్టుకు క్షమించవలని అన్న వాక్యం గుర్తొచ్చి మళ్ళీ క్షమించేశారు. ఈసారి అమ్మగారు ఏం చేశారు? మళ్ళీ క్షమించేశారు. మళ్ళీ 4వసారి దొంగతనం చేశారు. ఏం చేస్తారు ఈసారి? రానిస్తారా? దేవుడు మిమ్మల్ని మందిరానికి రానిస్తున్నాడు. గట్టిగా చేపలు కొట్టారని దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుంటే, దైవజనుడు ఉన్నాడని, లేకపోతే కుటుంబం ఉన్నారని, వాళ్ళు ఉన్నారని, వీళ్ళు ఉన్నారని కాకుండా, ఎవరు లేకపోయినా దేవుడు చూస్తున్నాడన్న భయము భక్తి కలిగి నువ్వు జీవించకుండా, దైవజనుడు ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా, కుటుంబం వాళ్ళు ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా, మాస్టర్ ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా అంటే అది నీ యొక్క నమ్మక ద్రోహం, మోసం, అవిధేయత, అన్యాయం. దేవుణ్ణి మోసం చేస్తున్నామ్మా. దేవుణ్ణి కళ్ళు కప్పేస్తున్నామ్మా. దేవుని కళ్ళు కప్పేస్తాం. ఒక అబ్బాయికి, మా కిరణ్ బాబుకి సున్నుండలు అంటే చాలా ఇష్టం. మా కిందకి సున్నుండలు అంటే వాళ్ళ అమ్మ సున్నుండలు అన్నీ చేసి పుట్టి మీద అన్నీ పెట్టి, ఈసారి ఆడికి వెళ్తా ఒక సున్నుండి చూరే తిను, అలరజేమాకు, వాటిని తీమాకు అని చెప్పేసి వెళ్ళిపోయింది, పనికి వెళ్ళిపోయింది వాళ్ళమ్మ. ఇప్పుడు ఒకటి తినేసాక వీడికి కుత ఆగుద్దా? రెండో సున్నుండి తినాలనిపిస్తుందా? దేవుని స్తోత్రం చెప్పండి. వీడు కుర్చీ వేసుకుని జాగ్రత్తగా ఆ ఉట్టి మీద ఉన్నటువంటి పొందలో ఉన్నటువంటి సున్నుడు తీసుకుని తింటా ఉంటుంటే పక్కన ఏసే బొమ్మ కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఏసే బొమ్మ కనబడుతుంటే అమ్మ చూసేస్తున్నాడు అని చెప్పి ఒక తుండు తెచ్చి ఆ బొమ్మకి కప్పేసి ఏం చేస్తున్నాడు? సున్నుడు తిన్నాడు అంట. ఎంత తెలివిగలడు కదా. అమ్మ వచ్చింది, అమ్మ రాగానే వీడు రాకముందు వీడు మొత్తం దాని మీద చేసి పెట్టేశాడు. అక్కడ ఒలికినది కనబడదా? అక్కడ లెక్క పెట్టి వెళ్ళిన అమ్మకి తెలియదా ఎన్ని పెట్టిందో? ఏసయ్యకి పట్టానికి తుండు కప్పేసి నువ్వు సున్నడు తినేసినట్టు చాలా మంది దేవుని కళ్ళు కప్పేసి పాపం చేశారు. దేవుని కళ్ళు కప్పేసి పాపం చేస్తారు. నా చిన్న కూతురు ఇప్పుడు తింటలేదు కానీ 2 సంవత్సరాల ముందు బలపాలంటే పిచ్చి ఏం చేసిందంటే, ఒకసారి గదిలోకి వెళ్ళాను, వెళ్ళంగానే చక్కగా పొడుకుని తింటుంది. బలప మొక్కలు ఏదో చాక్లెట్ తిన్నట్టు తింటాను. సడన్గా నేను వెళ్ళేసరికి ఏం చేయాలి? వెంటనే అది పడేసి కామ్గా ఉండాలి. తింటం మానట్లేదు, కళ్ళు మూసేసుకుని నన్ను కనబడతలేదుగా. చాలా మంది చేసే పని ఏదండి, చిన్న పిల్లలు చేస్తున్నారు చాలా మంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే నేను అంటాను, మీ శరీరాన్ని చేస్తే మీరు ప్రపంచాన్ని జయించినట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. మొదటి మాట అయిపోయింది, రెండో మాట రాసుకోండి. మొదటి మాట ఏం చెప్పానమ్మా? యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన యెహోయాకీను తన తండ్రిలాగా విగ్రహారాధన చేశాడు, తన తండ్రిలాగా అన్యాయం చేశాడు, తన తండ్రిలాగా నిరపరాధుల రక్తం ఒలిపించాడు, తన తండ్రిలాగా వాక్యాన్ని తృణీకరించాడు. ఎన్ని వివరించలేదు, ఎందుకంటే ఆవిడ పోయిన వారిని వివరించేశాను. రెండో మాట రాసుకోండి. దేవునికి భయపడక శత్రువుకి భయపడిన యెహోయాకీను. దేవునికి భయపడక శత్రువుకి భయపడిన యెహోయాకీను. ఈ రెండో మాటలో 3 పదాలు చెప్తాను, రాసుకోండి. ఈ రెండో మాటలో 3 పదాలు. నెంబర్ 1 శిఖా ఉంగరము. నెంబర్ 1. రెండులో మొదటి మాట శిఖా ఉంగరము. భాషం గారు రాయట్లేదు ఏంటండి? కొత్త సంవత్సరం చేస్తారా? రెండో మాట దేవునికి భయపడలేదు. మూడో మాట శత్రువుకి భయపడ్డాడు. రెండులో 3 మాటలు చెప్పాను. నెంబర్ 1 చెప్పండి, శిఖా ఉంగరం. నెంబర్ 2, నెంబర్ 3. అది ఇప్పుడు రిఫరెన్స్ చదువుకుందాం చూడండి. ఇర్మియా గ్రంథం
22, 24. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్య నా కుడి చేతికి శిఖా ఉంగరముగా, ఇప్పుడు ఎలా ఉన్నాడంట? శిఖా ఉంగరంగా ఉన్నాడంట. దాని తర్వాత వివరిస్తాను, చదవమ్మా. దాని మీద నుండి నిన్ను ఓడదీసి వేసేదనని నా తోడని ప్రమాణము చేస్తున్నాను. నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని కల్దీల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను. నిన్ను కనిన నీ తల్లిని నీ జన్మభూమి కాని పరదేశంలోనికి విసిరివేసేదను. మీరు అక్కడనే చచ్చెదరు. వారు తిరిగి 27 చదవండి. వారు తిరిగి రావాలని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ చదవబడినటువంటి 2 వచనాల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి శిఖా ఉంగరము, 2 దేవునికి భయపడలేదు, 3 శత్రువునికి భయపడ్డాడు. తర్వాత వాళ్ళు బహుగా ఆశపడిన తిరిగి రాని దేశానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరికైతే భయపడ్డారో వాళ్ళకి దేవుడు అతను అప్పగించేశాడు. ఇప్పుడు ఈ సంగతులు ఎందుకు బోధిస్తున్నానంటే, పౌలు గారు కూడా ఒక మాట చెప్పారు, అది చెప్పనివ్వండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే ఈ సంగతులు రాయబడ్డాయి. యెహోయాకీను అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. అతను దేవుని చేతికి ఎలా ఉన్నాడంట? శిఖా ఉంగరంగా. అంటే దీనికి సూచన ఏంటి? అధికారికంగా సూచన. అధికార ఉంగరం, శిఖా ఉంగరం అంటే మీకు అర్థం కావడం కోసం ఎస్తేరు గ్రంథంలో రాజు ఉంగరం తీసుకుని హామాను ఏం చేశాడు? ఒక యూదులకి వ్యతిరేకంగా ఒక పత్రిక రాసి ఆ పత్రిక మీద రాజు ఉంగరంతో ముద్ర వేసాడు. ఇక అది శాసనం ఖచ్చితం, దాన్ని రద్దు చేయడానికి ఎవరి తరం కాదు. అంటే రద్దు చేయచాలని అధికారపూర్వకంగా ఉన్నటువంటి ఒక ఉంగరానికి సూచనగా ఉన్నాడండి యెహోయాకీను. అంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. రాజుకే కాదు, ఇప్పుడు మనకు కూడా ఇచ్చాడు. తన యందు విశ్వాసం ఉంచు వారికి తనకు పిల్లలయ్యే అధికారాన్ని ఇచ్చాడు. గట్టిగా చెప్పగలుగుతానన్న. ఇప్పుడు ఆ రాజ ఉంగరం మనకు కూడా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటా ఉంగరం? దేవుని పిల్లలమని ముద్ర మన మీద ఉంది. దేవుని పిల్లలని ముద్ర మనం కలిగి ఉన్నాం. రాజ ఉంగరంతో పోల్చబడ్డాడు యెహోయాకీను. ఆయనందు విశ్వాసం ఉంచిన వారు ఆయనకు పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. ఇంకొకటి, అయితే చీకట్లో ఉన్న మిమ్మల్ని తన వెలుగులోనికి పిలిచిన తన గుణాతిశయంలో ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహం మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మనం ఎవరం చెప్పండి? రాజులైన యాజక సమూహం, రాజబిడ్డలం. యెహోయాకీను మాత్రమే కాదు రాజబిడ్డ, మనం కూడా రాజబిడ్డలమే, మనం రాజులం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే యెహోయాకీను గురించి దేవుడు అంటాడు, అతడు నా చేతికి ఎలా ఉన్నాడు? అందరూ చెప్పాలి. సంకీర్తన ఒక్కరిదే చెప్పింది, మీ అందరూ సైలెంట్ ఉండండి. ఎలా ఉన్నాడు యెహోయాకీను? ఎక్కడో చెప్పేది. అందరిని అడుగుతా, నిన్ను కూడా అడుగుతా. ముసుగులో వదులుతున్నావు, నిన్ను అడుగుతా. శ్రద్ధగా వినాలా? దేవుని స్తోత్రం చెప్పండి. యెహోయాకీను రాజు దేవుని చేతికి ఎలా ఉన్నాడండి? అయితే దేవుడు ఏమంటున్నాడు? పీకి పడేస్తా, పీకి విసిరేస్తా. నా చిన్న కూతురు ఒకసారి వానికర్ మొదటి పుట్టినరోజుకి వెళ్తే తినడానికి అడ్డుగా ఉందని బంగారు పొంగం విసిరే పడేసి, ఇంటికి వచ్చేది చూస్తే బంగారం లేదు. అక్కడ పడేసి అంట. ఎక్కడ? అక్కడ పడేసాను. తీసుకెళ్ళి అక్కడ చూస్తే ఆ పళ్ళ కిందే ఉంది ఉంగరం. కనుక స్తోత్రం కలుగునుగా. భానుకిరణ్ మొదటి పుట్టినరోజున మన రాజమణి గారి ఇంటి పక్కన స్థలం ఉంది కదా, అలాగా నా కూతురు అడ్డుగా ఉందని బంగారు పొంగురు తీసి పడేసినట్టు మనం ఏదైనా దేవుని కార్యక్రమాలకు అడ్డొచ్చామనుకో, ఏ రకంగా తీసి అవతలాడేస్తారు. దేవుడికి ఏమైనా బంగారం లెక్కండి, బంగారం మీరు పడేరేమో. దేవుని స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్న మాట, శిఖా ఉంగరం అంటే అది అధికారపూర్వకంగా సూచన. ఇప్పుడు రెండో మాట చెప్తాను. రెండో మాట, ఎవరికి భయపడలేదంట? దేవునికి భయపడలేదంట. యేసు ప్రభువు వారు అన్నారు, ఇదిగో మీ దేహమును చంపి మనుషులకు కాక మీ దేహంతో పాటు మీ ఆత్మను కూడా చంపి నరకంలో పడత్రోయగల
దేవునికే భయపడండి అని ప్రభు చెప్పారు. ఇప్పుడు మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడిన వాళ్ళు ఏం చేయరు తెలుసా? పాపం చేయరు. పాపం చేయరు. మనం ఏదైనా పాపం చేస్తామంటే దేవుని భయం లేదని అర్థం. అంతే ఒక ఏం చేయను కదా. ధర్మమీటర్ ఇదే ధర్మమీటర్. యెహోవా భయము నుండి పాపము చేయకుడి. మనం పాపం చేస్తున్నామంటే దేవుని భయం లేదని అర్థం. దేవుని భయం కలిగినటువంటి వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. నేను చెప్పుకుంటా వస్తాను, అవునో కాదో చెప్పండి. అబ్రహాం భయపడ్డాడు, లేదు భయపడలేదు, ఏదో మాట చెప్పండి. ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు, పరిశుద్ధ గ్రంథంలో దానియేలు, శద్రక్, మెషక్, అబేద్నెగో, వీళ్ళందరూ దీవించబడ్డారా, దీవించబడలేదా? ఇప్పుడు మనం దేవునికి భయపడాలా వద్దా? భయపడితే ఏమవుతాం? ఇది పెద్ద ప్రసంగం, సింపుల్గా ఒక నిమిషం చెప్పేసాం మీకు. దేవునికి స్తోత్రం కలుగుతుందా? పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది భక్తులు దేవునికి భయపడ్డారు, పాపం చేయలేదు, ఆజ్ఞ అతిక్రమించలేదు, వాళ్ళు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, దేవునికి భయపడలేదు. ఇప్పుడు నేను మరికొంతమంది పేర్లు చెప్తాను, అవునో కాదో చెప్పండి. కయీను, ఆకాను, బిలాము, ఇస్కరియోతు యోధా. ఏమన్నా యేసుప్రభు అడుగులు అడిగేశాడండి? భయపడలేదా? యేసయ్య అడుగుల్లో అడిగేసాడు కానీ భయపడలా. ఏసై అంటే భయం లేదు, అమ్మేశాడు ఏసై. మనం కూడా అంతే. మీరు ఏమింట్లు చెప్పండి, మీరేమింట్లు? నేనా ఐట్స్ కాపా క్రైస్తవులు అన్నారనుకో, మీరు ఏసీని బతికించినట్టు లెక్క. మేము ఎవరు అనుకుంటున్నాం? మేమండే పలానా టాప్ ఏసు రక్తమే, ఏసు రక్తమే. పరలోక రాజ్యాలు అలాంటివి ఏముండవు అక్కడ, అంతా ఒకటే. మన అందరిది ఒకటే కులం. ఏ కులం? సేవ కులం. సేవ చేయటమే మన కులం. గట్టిగా చెప్పాలి కూడా, దేవుని నామమున మహిమపడతాం. సేవ చేయడమే మన కులం. మన మతం ఏంటో తెలుసా? సాటి మనిషి పడిపోతే లేవనెత్తడం. దాన్ని ఏమంటారు? మానవత్వం. మన మతం మానవత్వం, మన కులం సేవ కులం. దేవుని స్తోత్రం చెప్పండి. అంతకు మించి ఎవరైనా మాట్లాడారంటే వాళ్ళు ప్రభు నమ్మేసిన ఇస్కరియోతు యోధాతో సమానం. ఇస్కరియోతు యోధా దేవునికి భయపడలా, ఆకాను దేవునికి భయపడలా, కయీను దేవునికి భయపడలా, గెహాజీ దేవునికి భయపడలా, బిలాము దేవునికి భయపడలా. గెహాజీ ఏం తెచ్చుకున్నాడు? బిలాము ఖడ్గంతో చంపబడ్డాడు. ఆకాను రాళ్ళతో కుట్ట అగ్నితో కాల్చబడి అకోరోలు పడేసి చంపబడ్డాడు. కయీను దేశదమ్మరైపోయాడు. దేవునికి భయపడని వారి సంఖ్య కూడా చెప్పాను మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవునికి భయపడదామా, భయపడొద్దా? భయపడదాం. దేవునికి భయపడితే మనం పాపం చేయం. దేవునికి భయపడితే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. శత్రువుకి భయపడకూడదు. ఎవరికి భయపడకూడదు? అపవాదికి భయపడకూడదు, మన శరీరానికి భయపడకూడదు. శత్రువుకి భయపడ్డాడంట మనోడు. నువ్వు ఎవరికైతే భయపడ్డావో వాళ్ళకి అప్పచెప్పేస్తా అన్నాడు. ఇప్పుడు ఈ మాట నా వెనకాల చెప్పండి. భయపడుట వలన ఉరి వచ్చును, భయపడుట వలన ఉరి వచ్చును. అంతే. నువ్వు దేనికైతే భయపడుతున్నావు దానికి అప్పచెప్పేస్తాడు దేవుడు. దానికి అప్పచెప్పేస్తాడు. 6 నెలల్లో చచ్చిపోతాడని రోగికి డైరెక్ట్గా డాక్టర్ చెప్పడం. ఎందుకో తెలుసా? భయంతో 3 నెలల్లోనే చచ్చిపోతాడని. అయితే చెప్పకుండా ఉంచితే 6 సంవత్సరాలను బతికోవచ్చు. ఇప్పుడు డాక్టర్ అంటాడు, నీకేం బెంగలేదమ్మా, అంతా నయమైపోయింది, నువ్వు హ్యాపీగా అన్ని తినేవచ్చు, తాగవచ్చు అని అంటాడు. అవునా, అంత తగ్గిపోయిందా అని కాన్ఫిడెన్స్ వచ్చి ధైర్యం వచ్చేసి 6 నెలలు కదా 6 సంవత్సరాలు బతికేస్తాడు. కానీ ఆ రోగికి ఆ మాట చెప్తే ఏమో చెప్పలేం, 6 నిమిషాల్లో చచ్చిపోవచ్చు. నాకు తెలిసిన భార్యాభర్త ఉన్నారు, పేర్లు చెప్పకూడదు, రికార్డెడ్ అవుతుంది. ఒక భర్త గురించి భార్యకి చెప్పేశాడు డాక్టరు. అంటే భర్తకు ప్రాబ్లం ఉందని భార్యకి చెబితే ఆ భార్య గుండెపోటు చచ్చిపోయింది. ఇప్పటికీ భర్త క్షేమంగా ఉన్నాడు. నిజం. డౌట్ ఉంటే ఎవరైనా తెలుసుకోవాలంటే ఆఖరిలో అడగని చెప్తా. మీరు ఎవరికి చెప్పకుండా ఉంటానంటే దేవునికి స్తోత్రం చెప్పండి. అది మనకు అవసరం కాదు. శత్రువుకి భయపడడం వలన నువ్వు దేనికి భయపడుతున్నావో దానికి యోబు గారు కూడా అంటారండి, ఏది భయపడితేనని నేను, ఏది వచ్చునని భయపడుతునో అదే నా మీదకి వచ్చింది అంటాడు. ఈరోజు బయటికి వెళ్తున్నాం, యాక్సిడెంట్ అయిందేమో, అయిపోద్ది. ఈరోజు బయటికి వెళ్తున్నాం, ఇంటికి తిరిగి వస్తాం, రామా ఏసు రక్తమే జయం. క్షేమం ఎప్పుడు కూడా శుభవచనమే పలకాలి. శుభమే మన తలంచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, నేను మాట ముగిస్తున్నాను. దేవునికి భయపడక శత్రువుకి భయపడిన యెహోయాకీను. 2వ మాట ముగించాను. 3వ మాట రాసుకోండి. ఇప్పుడు 3వ మాట రాసుకోండి. 6 మాటలండి, 3వ మాటలకు వచ్చాను. ఓటికుండ పనికి మాలిన ఘటము యెహోయాకీను. ఓటికుండ వంటి వాడు, పనికి మాలిన ఘటం వంటి వాడైన యెహోయాకీను.
యెహోయాకీను ఎలాంటి వాడో దేవుని వాక్యం చెప్తుంది. ఓటికుండ వంటి వాడు, పనికి మాలిన ఘటము వంటి వాడైన యెహోయాకీను. ఎక్కడుందండి ఈ మాట? ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం అండి. కొన్యా, ఇతను ఎవరండి కొన్యా అంటే? ఇప్పుడు మీకు అర్థమైందా? కన్ఫ్యూజ్ లేదు కదా? కొన్యా అన్న యెహోయాకీను అన్న ఒకటే. కొన్యాను ఇతడు హేయమైన ఓటికుండ వంటి వాడా, పనికి మాలిన ఘటమా. అతడును అతని సంతానమును విసిరివేయబడి చూసారా, విసిరివేయబడి తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి. దేశమా, ఈ తర్వాత చదువుకుందాం. 29వ వచనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పండి, యెహోయాకీను అనబడిన కొన్యా ఎలాంటి వాడు, దేంతో పోల్చబడడం జరిగిందో చెప్పండి. ఓటికుండతో. యేసువర్ధన్ గారు చెప్పండి. విన్నారు కానీ కొంచెం మీ ఆలోచన ఎక్కడికో వెళ్తున్నట్టు ఉంది. ఎక్కడికి వెళ్తలేదా? దేవుడు మిమ్మల్ని దీవించునుగా. అందరూ చెప్పండి, దేంతో పోల్చబడ్డం జరిగింది? ఓటికుండ. తర్వాత పనికి మాలిన ఘటము అంటే పనికి మాలిన పాత్ర అని అర్థం. ఓకేనా? ఓటికుండ, పనికి మాలిన పాత్ర. ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్తున్నాం, వేసవకాలం వచ్చింది, కుండ తీసుకోవాలని అక్కడ ఆగాం. కుండ తీసుకునేటప్పుడు వెంకటేష్ గారు ఏం చేస్తారు ముందు? ఎందుకని? అబ్బా, ఏసు రక్తమే చేయం. మీరు ఎప్పుడు టెస్ట్ చేయలేదా? వాళ్ళే టెస్ట్ చేశారంటే ఏసు రక్తమే చేయం. ఓటు సౌండ్ వచ్చింది అనుకో ఏం చేస్తారు? వదిలేస్తాం. మనకి ఎందుకు అది? పనికి మాలింది, మనకు అనవసరం. పనికి వచ్చేది మనకు కావాలి. గట్టిగా ఉండేది డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు మనం ఓటివారమా గట్టివారమా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎలా ప్రశ్నించుకోవాలి? దేవుని వాక్యం ద్వారానే చూపిస్తాను నేను మీకు. ఎందుకు ఓటికుండ వంటి వాడు, ఎందుకు పనికి మాలిన ఘటము అని దేవాది దేవుడు తెలియజేశాడు అంటే, అతడు తన తండ్రిని అనుసరించి పాపములు చేశాడు కాబట్టి. ఓటికుండలో మనకి పగిలిపోయిన రంధ్రం కనబడదు, సన్నగా బీటిచ్చినా అది ఓటే. ఆ ఓటుకుండలో అంటే సన్నగా కొంచెం నెర్రిచ్చినటువంటి కుండలో నీళ్లు పోస్తే ఏమైతే చెప్పండి? చిమురుతూ అది ఒక్కసారిగా వెళ్ళిపోయినట్టు కనబడి వెళ్ళగానే క్రమక్రమంగా కొద్దిగా మధ్యాహ్నానికి సగానికి వెళ్ళిపోతాయి. అంటే ఓటికుండలో నీళ్లు నిలబడవు. ఓటికుండ వల్ల ప్రయోజనం లేదు. ఓటికుండను మనం అందరూ ఏం చేస్తామంటే విసిరి పాడేస్తాం, పగలగొట్టేస్తాం. ఓటికుండ వల్ల ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. ప్రయోజనం లేని కొండ యెహోయాకీను. దేవుడు ఎంతో నమ్మి, దేవుడు ఎంతో ఆశించి యోధా రాజ్యం మీద రాజుగా చేస్తే పనికి మాలిన ఘటన అయిపోయాడు, పనికి మాలిన పాత్ర అయిపోయాడు. ఈరోజు దేవుడు మనల్ని పిలిచాడండి నమ్మకస్తులుగా ఉండడానికి, నమ్మకస్తులుగా ఉంటాను, అనేక మందికి మాదిరిగా ఉండటానికి దేవుడు పిలిచాడు. కానీ ఓటికుండలా ఉండటానికి కాదు, పనికి మాలిన ఘటంగా ఉండటానికి కాదు. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఎవరండి పనికి మాలిన వారు? ఎవరండి ఓటికుండ? చూడండి, కుటిలమైన మాటలు పలుకువాడు, పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడంట. కుటిలమైన మాటలు, వ్యర్థమైన మాటలు, పనికి మాలిన మాటలు. ఇప్పుడు నా వైపు చూడండి, చదవటం అయిపోయాక నా వైపు చూడాలి. కుటిలమైన మాటలు, సంకుచితమైన మాటలు, వ్యర్థమైన మాటలు, పనికి మాలిన మాటలు ఎవరైతే మీరు మాట్లాడుతున్నారు, వ్యర్థమైన మాటలు, బూతు మాటలు నేను మాట్లాడకూడదు చెప్పమంటారా? యేసు రక్తమయం. చాలా చిరాకుగా ఉంటుంది కదా. అసలు అవి కృతజ్ఞత వచ్చినమే కానీ మీ నోట స్వరసక్తులైనను బూతులైనను రానీయకుంటే, దేవుని భయం లేకుండా మీరు బూతులు మాట్లాడుతున్నారంటే మీరెవరో? ఓటుకుండా. మందిరంలో ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడరులే, పాస్టర్ గారు ఉంటారు, విశ్వాసులు ఉంటారుగా, మళ్ళీ పాస్టర్ గారు వాక్యంలో చెప్పేస్తాడని భయం. ఇంటికి వెళ్ళిన తర్వాత మొదలెడతారు పురాణాలు, యేసు రక్తమే జయం, ఎక్కడ లేని బూతు ఏదో మళ్ళీ మాట అనకూడదు. మళ్ళీ దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది ఉంటారండి, మాటకు ముందు బూతు, మాటకు తర్వాత బూతు. వాళ్ళు మాట్లాడితే బూతు, పేరు చెప్పకూడదులేండి, దేవునికి స్తోత్రం. మాటకు ముందు బూతు, మాట తర్వాత బూతు. అసలు నిమిషం ఉండబుద్ది అవ్వదు నాకు అక్కడ. పనికి మాలిన కుటిలమైన మాటలు మాట్లాడేవాడు పనికి మాలినవాడంట. నేను అనుభవపూర్వకంగా ఒక మాట చెప్తాను, వినండి. పద్మ గారు విన్నారా? ప్రార్థన చేస్తున్నారా నా కోసం? నా బిడ్డ చక్కగా వాడబడాలి వాక్యంలో, గట్టి కేకలేకూడదు, నెమ్మదిగా చెప్పాలి వాక్యం. అయ్యగారి కోసం గట్టిగా చెప్పాలి కొట్టినా సరే. నేను నెమ్మదిగా చెప్తే నిద్ర అవుతారని గట్టి కేకలేస్తా ఉంటారు. ఇప్పుడు అర్థమైందా?
గట్టి కేకలేత నమ్మో నా కొడుకున్నారా ఆసుపత్రి బాబు అని మెలుగుగా ఉండేది. నేను ఇంత నెమ్మదిగా చెప్తున్నాను కాబట్టి చక్కగా నెమ్మదిగా చెప్పనా గట్టిగా చెప్పనా? దేవునికి స్తోత్రం కలిగినగా. ఇప్పుడు ఎక్కడున్నాను నేను? ఇప్పుడు ఈ మాటను బట్టి మీకు ఒక బలం వస్తుందండి. ఈ మాట వింటే మీకు బలం వస్తుంది. జాగ్రత్తగానండి. పనికి మాలిన మాటలు మాట్లాడేవారు ఎవరో? పనికి మాలిన వాళ్ళు, ఓటుకొండలు అంటే వాళ్ళు. ఈ మాట చెప్పండి, పనికి మాలిన వాళ్ళు అని చెప్పండి. పనికి మాలిన మాటలు మాట్లాడేవాళ్ళు, ఇంకో మాట పనికి మాలిన వాళ్ళు. ఇది చెప్పండి, పనికి మాలిన వాళ్ళ మాట రావాలన్నా మీ నోటంట. పనికి మాలిన మాటలు మాట్లాడేవాళ్ళు ఎవరు? మళ్ళీ ఓటుకొండ అంటావా? ఆ మాట చెప్పండి. పనికి మాలిన మాటలు మాట్లాడేవారు ఎవరో? పనికి మాలిన మాటలు తీసుకునే వాళ్ళు ఎవరో? అంతకంటే పనికి మాలిన వాళ్ళు. ఆడు పనికి మాలినోడని తెలుసు, ఆడు మంచి మాట మాట్లాడటం తెలుసు, ఆడు ఎప్పుడు కొంగదీసే మాటలు మాట్లాడతాడని తెలుసు. ఆడు మాటలు ఇచ్చుకుంటే ఇంకా పనికి రాకుండా పోతాం. అంతకంటే పనికి మాలిన వాళ్ళు అన్నందుకు నన్ను క్షమించాలి. కాదు, నేను ముందే ప్రిపేర్ అయిన ఈ మాటని. పనికి మాలిన మాటలు మాట్లాడేవారు పనికి మాలిన వాళ్ళు. పనికి మాలిన వారి మాటలు ఇచ్చుకుంటే పనికి రాకుండా పోతాం, ఓటుకొండలు అయిపోతాం. అందుకే నేను ఎవరి మాటలు ఇచ్చుకోవాలి? పనికొచ్చే మాటలు ఇచ్చుకోవాలి. ఆరోగ్యకరమైన మాటలు మనం తీసుకోవాలి. చాలా మాటలు మనం వింటూ ఉంటాం. కొన్ని మాటలు మనల్ని బలపరుస్తాయి, కొన్ని మాటలు మనల్ని కృంగజేసే మాటలను ఒక చెవితో రెండో చెవితో వదిలేయాలి. హృదయం దాకా తెచ్చుకోకూడదు. హృదయంలో తెచ్చుకుంటే భారం అయిపోతాయి. నన్ను అన్నాడు, నన్ను అంటదా అక్కడి నుంచి లెగలేంది. ఎక్కడి నుంచి అదేంటో మరి నాకు తెలియదు. లేచి అర్థం లెగలేంది, నన్ను అంటదా. ఏం లెగలేంది? మా లక్ష్మీకి బాగా అర్థమైనట్టుంది. ఏసు రక్తం అది నన్ను అంటది. ఆడితో నేను మాట్లాడతాం ఏంటి? ఆడితో నేను మాట పడతాం ఏంటి? ఆడు పనికిమన్నాడక్క. ఆడు నోరు తెరిస్తే మంచి మాట రాదు. నువ్వు మంచోడు కాబట్టి పనికి మాట తీసుకోకూడదు. మనం దేవుని స్తోత్రం కలిగిందిగా. ఓటికొండ వంటి వాడు యెహోయాకీను. మనం అలా ఉండకూడదు. సామెతలు 16:27 చదవండి. పనికి మాలిన వాడు కీడును తవ్వి, ఎందుకని? ఆడికి పని ఉండదు. పనికి మాలినోడికి గుంటలు తీయడమే పని. దేవునికి స్తోత్రం కలిగిన. పనికి మాలినోడు అంటే ఎప్పుడు గుంట తీస్తానే ఉంటాడంట. కాకపోతే ఆడికి తెలియని విషయం ఏంటంటే ఆడు తీసిన గుంటలో లక్ష్మి గారు గ్రూప్ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎంతమంది గుంటలు తీస్తున్నారు కదా తెల్లారుతుంటే మనకి. వాళ్ళ గుంటలు వాళ్ళే పడిపోతారు. జాగ్రత్త. తర్వాత మా చదవండి. ఇప్పుడు ఈ యెహోయాకీను గురించి 2 ఉదాహరణలు చెప్తాను, 2 పోలికలు చెప్తాను. చూడండి, మత్తయి సువార్త 7:17. ఇతను ఎలాంటోడంటే ఓటుకొండ వంటి వాడు, పనికి మాలిన ఘటం వంటి వాడు. ఇంకొక మాట, పనికి మాలిన చెట్టులాగా ఉన్నాడు అనమాట. మత్తయి సువార్త 7:17. మత్తయి సువార్త 7:17. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో. ఇప్పుడు యెహోయాకీను నరకబడ్డాడు. 3 నెలల 10 రోజులకే నరకబడ్డాడు. 3 నెలల 10 రోజులకే శత్రువు వచ్చి అతన్ని దాడి చేసి అతన్ని తీసుకెళ్లిపోయి చెరలో బానిసగా పెట్టేసుకున్నాడు. నరకబడ్డాడు యెహోయాకీను. ఎందుకో తెలుసా? అతని ప్రవర్తన బాగోలా. ఓటుకొండలంటే అయిపోయాడు, పనికిమాలిన ఘటం అయిపోయాడు, పనికిమాలిన పాత్ర అయిపోయాడు. దేవుడు ఒక చెట్టుగా ఏర్పాటు చేసుకున్నాడు. యోధా ప్రజలకు ఒక నీడనిస్తాడని, ఒక ఆదరణ ఇస్తాడని, ఒక సంరక్షణ ఇస్తాడని, బ్రతుకు తెరువునిస్తాడని, అనేక మందిని చక్కగా పరిపాలనిస్తాడని ఒక చెట్టులాగా దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆ చెట్టు పనికి మాలిన కాని ఫలములు ఫలిస్తుందంట. అందుకని దేవుడు చూశాడు. ఒక్క దెబ్బేస్తే ఒక్క దెబ్బకి నరికివేయబడిన చెట్టు. మనల్ని కూడా దేవుడు చూస్తున్నాడు. మంచి ఫలములు ఫలిస్తామేమో. బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు కూడా అంటారు కదా, ఇదిగో మారు మనసుకు తగిన ఫలం ఫలించండి, లేని ఎడల ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును నాటబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడ? అగ్ని అనబడిన శ్రమ. అగ్ని అంటే శ్రమ. మంచి ఫలం ఫలించమ్మా. అమ్మా, మంచి మాటలు మాట్లాడు, మంచిగా ప్రవర్తించు, మంచిగా బతుకు, మంచి పనులు చేయి, సత్క్రియలు చేయి, దేవుని పేరు నిలబెట్టు, దేవుని నామానికి మహిమ తీసుకురా, దేవుని నామానికి గణపరిచి పని చేయి.
యెహోయాకీను తన తండ్రిని అనుసరించి చెడు పనులు చేసి యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచి పనికిమాలిన చెట్ల తయారయ్యాడు. దేవుడు ఒకే ఒక్క దెబ్బతో నరికి అవతల పడేశాడు. ఒక్క దెబ్బేస్తే వెళ్ళి బబులోను రాజులో పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? బబులోను రాజులో పడ్డాడు. మనల్ని ఒక దెబ్బ తంతే ఎక్కడ పడతాం? అగ్నిగుండంలో పడతాం. అగ్ని అంటే శ్రమ అని అర్థం, అగ్ని అంటే శోధన అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక దాంతో పోలుస్తానండి, మత్తయి సువార్త ఇంకొకరితో పోలుస్తా. ఒకటి చెట్టుతో పోల్చాను ఇప్పుడు, మరొకటి మత్తయి సువార్త 25:30 మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపట్టి చీకటిలోనికి త్రోసివేయడు. ఏం చేసాడు ఈ దాసుడు? యజమానుని రాక ఆలస్యం అవటం వల్ల గొయ్యి తీసి పాతి పెట్టేశాడు. పనికిమాలిన దాసుడు, చెడ్డ దాసుడా. నేను ఇచ్చింది సాహుకారుల దగ్గర ఉంచితే వడ్డీతో సహా తీసుకునేవాడిని కదరా, ఎందుకెలా వేస్ట్ చేసాం అని చెప్పి అతని దగ్గర అది కూడా తీసేసుకుని అతన్ని చీకటి గల బిల్లలో పడే పనికిమాలిన చెడ్డ దాసుడు. అంటే పని చెయ్యని వాడు పనికిమాలిన చెడ్డదాసుడు. యెహోయాకీనుని దేవుడు తన యూదా ప్రజల మీద రాజ్యం మీద రాజుగా చేస్తే అతను ఏమాత్రం పనికొచ్చే పని ఒక్కటి చేయట్లా. దేవుని మహిమార్థమే ఒక్క పని చేయట్లా. అన్ని పనికిమాలిన పనులే. తన స్వార్థపూరితంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు కానీ ఉపయోగకరమైన ఒక్క పని చేయట్లా. ఎందుకంటే ఓటుకుండే కదా, పనికిమాలిన ఘటన అయిపోయాడు కదా. దేవుడే చెప్పాడు, ఇప్పుడు 100 రూపాయలు పెట్టి కొనుక్కుని పెట్టుకున్నారండి, మీరు సరిగ్గా చూసుకోకుండా ఇంటికి రాగానేది ఓటుకుండ అయింది, నీరంతా పోతుంది. ఎంత బాధ కలుగుద్ది మీకు? ఇప్పుడు ఓటుకుండ వంటి వాడని యెహోయాకీనుని బట్టి దేవుడు ఎంత బాధపడుతున్నాడు? మనం ఓటుకుండలాగా ఉండాలా, గట్టికొండలాగా ఉండాలా? కొంచెం సమాధానం చెప్పాలి మీరు. ఓటుకుండలాగా ఉండాలా, గట్టికొండలా ఉండాలా? పనికిమాలిన చెట్టులాగా ఉండాలా, మంచి పొలములు ఫలించే చెట్టులాగా ఉండాలా? మంచి దాసుల్లా ఉండాలా, చెడ్డ దాసుల్లాగా ఉండాలా? చెడ్డ దాసుల్లాగా ఉన్నాడు. నరికి త్రోసివేయబడ్డాడు. ఒక్క తోపు తోస్తే బబులోను రాజులో పడ్డాడు వెళ్ళి. అర్థమవుతుందండి అన్నమాట. అది నేను ముగిస్తున్నాను. తర్వాత 4వ మాట రాసుకోండి. 3 మాటలు అయిపోయినాయి, 4వ మాట టైం అయింది, నేను కూడా ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 4 టైటిల్ రాసుకోండి. తన దినములలో వర్ధిల్లని యెహోయాకీను. ఇంకా నేను లోతుగా చెప్పను, సింపుల్గా చెప్పుకుంటూ వెళ్తాను. తన దినములలో వర్ధిల్లని యెహోయాకీను. తన దినములలో వర్ధిల్లని యెహోయాకీను. వెంకటేష్ చాలా జాగ్రత్తగా వినాలి. వర్ధిల్లాలంటే ఏం చేయాలో చూడు. ఇప్పుడు యెహోయాకీను వర్ధిల్లాడా, వర్ధిల్లలేదా? వర్ధిల్లలేదు. రెఫరెన్స్ చదవండి. ఇర్మియా గ్రంథం 22:29. దేశమా 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 యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గూర్చి రాయుడి. అతని సంతానములో ఎవడను వర్ధిల్లడు, వారిలో ఎవడను దావీదు సింహాసనమందు కూర్చుండడో, ఇక మీదట ఎవడను యూదాలో రాజుగా ఉండడు. ఇప్పుడు చదువుకున్న ఈ వచనంలో మనం ఏం గమనించాం? యెహోయాకీను దేవుని మాట వినలా. దేశమా దేశమా 3 సార్లు రాయబడింది ఒకటే మాట. దేశం అంటే మట్టి కాదోయ్, మనుషులకు చెప్తున్నాడు. అక్కడ దేశం అంటే దేశానికి కాదు, దేశంలో నివసిస్తున్న మనుషులతో దేవుడు చెప్తున్న మాట, ప్రజలారా నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి. చాలా మంది చెడిపోయారంటే చెప్పిన మాట వినక చెడిపోయిన వారు కొంతమంది, చెప్పుడు మాటలు విని చెడిపోయిన వారు కొంతమంది. అర్థమవుతుందన్నమాట. పెద్దల మాట సద్దన్న మూట. పెద్దవాడు, మంచివాడు, గొప్పవాడు యేసు ప్రభులు వారు చెప్తున్నారు, నా మాట వినయ్యా. వినలేదండి, పెడచెవిని పెట్టేశాడు. తన తండ్రి పెడచెవిని పెట్టేశాడు, తను పెడచెవిని పెట్టేశాడు. యెహోయాకీను కూడా పెడచెవిని పెట్టేశాడు. ఎవరు వర్ధిల్లుతారో చూడండి. సామెతల గ్రంథం 14:11. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. ఈ మాట వెనకాల చెప్పండి, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. అది ఇప్పుడు నా మాట, నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పాలి. యెహోయాకీను ఎందుకు వర్ధిల్లలేదో చెప్పండి. అబ్బా, మీ అందరికి నేను కొడుతున్నాను చెప్పట్లేదు, అలా రావాలి రిప్లై. ఎందుకు వర్ధిల్లలేకపోయాడంటే యెహోయాకీనులో యథార్థత లేదు. యథార్థవంతులే ఆయనకి ఇష్టలు. యథార్థవంతులకు భూమి మీద సమాధానం, ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం కలుగునుగాక. అదే
యథార్థత లేదండి యెహోయాకీను జీవితంలో. ఈ రోజున నా జీవితంలో యథార్థత ఉందా లేదా? నీలో నాలో యథార్థత లేకుండా వ్యాపారం బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి, చేతి పని బాగుండాలంటే ఎలా బాగుంటుంది? నువ్వు ఎలా రాణిస్తావు? ఎలా అభివృద్ధి పొందుతావు? యథార్థత కలిగి నువ్వు ప్రార్థన చేయకపోయినా సరే దేవుడు తప్పక ఆలకిస్తాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను డెవలప్ అవ్వాలని, అవ్వలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీలో యథార్థత లేదు, మోసం, అన్యాయం, అవిధేయత. నీ తండ్రిని అనుసరించి నడుస్తున్నావు. యెహోయాకీను నీలో యథార్థత లేదు కాబట్టి యథార్థత లేని అతని గురించి బైబిల్ చెప్తుంది, దేవుడే రాయమని చెప్తున్నాడు, తన దినములలో వర్ధిల్లని వాడనియు. మీకు తెలిసిన వర్ధిల్లిన వాళ్ళ పేర్లు చెప్పండి బైబిల్లో. అబ్రహాం వర్ధిల్లాడు. అమ్మో పాస్టర్ గారికి చెప్పలు కొట్ట, మళ్ళీ అమ్మో అన్నానంటే తక్కువ చేశాను కాదు, గట్టి కొట్టరే. దానియేలు చూడమ్మా, దానియేలు 6:28 రిఫరెన్స్తో సహా ఇస్తాను మీకు నేను. దానియేలు, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును ఏం చేశాడంట? దానియేలు వర్ధిల్లడానికి గల కారణం ఏంటి? అతనిలో యథార్థత ఉంది. యథాప్రకారముగా దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడం మానల. దేవునికి ప్రార్థన చేస్తే సింహాల బోనులో పడవేయబడతారన్న శాసనం నియమించినప్పటికీ కూడా సింహాల బోనులకి సైతం భయపడలేదండి దానియేలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మానక ప్రార్థన చేసేవాడి జీవితంలో వర్ధిల్లత ఉంటుందండి. యెహోయాకీను జీవితంలో ఎక్కడ ప్రార్థన చేసిన వాడు కాదు. కొన్ని శత్రువు వచ్చాడు, యుద్ధం చేస్తానికి వస్తున్నాడు, అయ్యా అని దేవునితోటి తిరిగిన వాడు కాదు. ఆసా దేవునితోటి తిరిగి ప్రార్థన చేశాడు, విజయాన్ని పొందుకున్నాడు. ఆసా ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? అయ్యా మాకు శక్తి చాలదు, మాకు సహాయం చేయి, నీవే మాకు సహాయకుడు అని ప్రార్థన చేస్తే యోధా రాజు రెహబాము, అబియా, ఆసా, యోధా రాజ్యములు 3వ రాజు ఆసా. ఆసా విజయం పొందుకున్నాడు దేవునికి ప్రార్థన చేసి. ఆసా కుమారుడు యెహోషాపాతు, మాకు శక్తి చాలదు, మాకేమీ తోచట్లేదు, మాకు దిక్కు తోచట్లేదు, నీవే మాకు దిక్కు అని యెహోషాపాతు దేవునికి ప్రార్థన చేసి యుద్ధం చేయకుండానే విజయాన్ని పొందుకున్నాడు యెహోషాపాతు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమ పొందుతా. మరి నీకేమైంది? నువ్వు ప్రార్థన చేయకపోవడానికి అసలు దేవుడు అంటే నీకు గుర్తుంటేగా? పనికి మళ్ళీ కొండవుగా, నువ్వు పనికి మళ్ళీ ఘటమైపోయావుగా. ప్రార్థన లేని ప్రతివాడు పాడి మీద శవం లాంటి వాడు. ఓటికుండ ఎలాంటిదో పాడి మీద శవం కూడా అంతే. కదలలేని శవం, ప్రార్థన లేని జీవితం, వాక్యం లేని జీవితం, ఉపవాసం లేని జీవితం, సహవాసం లేని జీవితం. ఇక్కడ ఓటికొండ ఎందుకు అయిపోయాడంటే అతని కొండ మానవ దేహానికి సాదృశ్యం. చెప్పండి, కొండ మానవ దేహానికి సాదృశ్యం. అంటే తన దేహంలో దేవునికి చోటు లేదు. నీ దేహమే దేవునికి దేవాలయమైన వాక్యం చెప్తుంది. తన దేహం అనబడిన ఘటము ఓటికొండ అయిపోయింది. అంటే తనలో ప్రార్థన లేదు. ప్రార్థన అనేది వెళ్ళిపోయింది, ప్రార్థన అని నీరు వెళ్ళిపోయింది, వాక్యం అని నీరు వెళ్ళిపోయింది, ఉపవాసం అని నీరు వెళ్ళిపోయింది, భక్తి అని నీరు వెళ్ళిపోయింది. అతని కొండ ఓటుకొండ అయిపోయింది, ఉత్తుకొండ అయిపోయింది. ఆ ఉత్తి లేకపోతే ఏమంటారు దాన్ని? ఒత్త దాంట్లో ఏమి లేవు, ఉత్తుకొండ అంటారు కదా, ఖాళీకొండ ఖాళీ అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎంపీ గారికి ఒకసారి వందనాలు చెప్పండి అందరు కలిసి. వందనాలు చెప్పండి ఎంపీ గారికి. దేవుని స్తోత్రం చెప్పండి. లేటుగా వచ్చిన వాళ్ళందరికీ ఈసారి వచ్చేవారు నిలబెట్టి వందనాలు చెప్పొద్దు. అప్పుడు వాళ్ళని గౌరవించి కాదు, అది ఏసి రక్తమయ్యా. 12 అయిపోయిందా? పోనీ ఈరోజు పుట్టినరోజు అని వదిలేస్తున్నా. మా అబ్బాయి గారు పుట్టినరోజు అండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కళ్ళు చెప్పలా అంటే ఫిలిప్ అయ్య గారు చెప్పినట్టు బ్యాటరీ నిప్పులు రావట్లేదు బ్యాటరీ. దేవుని స్తోత్రం చెప్పండి. తన దినములలో వర్ధిల్లని యెహోయాకీను ఎందుకు వర్ధిల్లలేదంటే అతనిలో ప్రార్థన లేదు, అతనిలో వాక్యం లేదు, ఖాళీ ఓటికొండ పనికి మళ్ళీ ఘటమైపడి యెహోయాకీను. ఈ రోజున మీరు నేను వర్ధిల్లకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ప్రార్థన తక్కువైపోయింది, వాక్యం తక్కువైపోయింది, ఉపవాసం తక్కువైపోయింది. ఒకసారి నీ కొండ అనబడిన నీ దేహంలో ఏం తక్కువైపోయిందో ఒకసారి ఆలోచించు, పరిశీలన చేసుకో. తర్వాత ఇంకా వర్ధిల్లిన వ్యక్తులు చెప్పండి ఎవరైనా. బాలుడైన సమూయేలు మనుషుల దయలోను దేవుని దయలోను వర్ధిల్లుచుండెను. బాలుడైన సమూయేలు ఎందుకు వర్ధిల్లాడు? తన చిన్ననాటి నుంచి పుట్టింది మొదలుకొని దేవుని వాక్యమనే పాల ద్వారా అపేక్షించబడి దేవుని సన్నిధిలో ఎదిగాడు కాబట్టి మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లాడంట. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మోక్షే కదా. వర్ధిల్లాలంటే ఏం చేయాలి? మీరు ఎక్కడ పెంచాలి? దేవుని యందు భయభక్తులతో పెంచాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. తర్వాత దావీదు కూడా వర్ధిల్లాడండి. వర్ధిల్లాడా లేదా?
గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఇజ్రాయేలులకు రాజుగా ఎంత వర్ధిల్లుతుంది? ఒక్క రిఫరెన్స్ చదవండి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లను. ఎందుకు వర్ధిల్లాడు? అక్కడ లేదండి. యెహోవా అతనికి తోడే ఉన్నాడు. ఓకే, ఎందుకు వర్ధిల్లాడంటే నేను చెప్తున్నాను వినండి. దావీదు ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి పని చేసుకుంటా వచ్చేవాడంట. నేను అందుకని అంటాను, పని చేసేవాడే పనికొస్తాడు, పనికొచ్చేవాడే పని చేస్తాడు. దావీదుకి సౌలు ఏ పని అప్పగిస్తే ఆ పని నమ్మకంగా చేసేవాడు, యథార్థంగా చేసేవాడు, సుబుద్ధి కలిగి అని 2 సార్లు ఉంది దావీదు గురించి రాసినప్పుడు. దావీదు సుబుద్ధి కలిగి పని చేసేవాడంట. సుబుద్ధి కలిగి పని చేసేవాడంట. మన మందిరంలో అందరూ సుబుద్ధి కలిగి పని చేసేవాళ్ళే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, తర్వాత మాట చదవండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 31:28 అన్ని రెఫరెన్స్లు రాసుకోండి. 2వ దినవృత్తాంతంలో 31:28 5 నిమిషాలు ముగిస్తా, టైం అయిపోయింది. ఇక మిగతా 2 విషయాలు 2 నిమిషాల్లో ముగిస్తా. 2వ దినవృత్తాంతంలో 31:21 తన దేవుని డౌట్గా చదివితే నాకు బీపీ రేజ్ అయింది. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మశాస్త్రం అంతటి విషయం అందేమి, తను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హృదయపూర్వకంగా చేయాలండి దేవుడు మనకి ఏ పని అప్పగించినా. అది దేవుని పనైనా, ఇంట్లో పనైనా, రాజ్యంలో పనైనా, ఏ పనైనా. హిజ్కియాలో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే, హిజ్కియాలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ధర్మశాస్త్రం అంతటి చొప్పున హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలను శిరసావహించి పని జరిగించాడంటండి. అందుకనే హిజ్కియా వర్ధిల్లడానికి గల కారణం. మరి యెహోయాకీను తన దినములలో వర్ధిల్లకపోవడానికి గల కారణం ఏంటి? యథార్థత లేదు, భక్తి జీవితం లేదు, సుబుద్ధి కలిగి పనిచేయడం లేదు. ఇది హిజ్కియా వలె ధర్మశాస్త్రం అంతటి చొప్పున ప్రవర్తించిన దాఖలాలు లేవు. ముగిస్తున్నాను మాట. 4వ మాట 5వ మాట రాసుకోండి. బబులోనుకు చెరగా కొనుపోబడిన యెహోయాకీను. బబులోనుకు చెరగా కొనుపోబడిన యెహోయాకీను. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం. అందరూ తీయండి. తిమోతి గారు కూడా తీయాలి. 2వ రాజుల గ్రంథం 24:10. 2వ రాజులు 24:10. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి. వారు పట్టణమునకు ముట్టడి వేచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదకి వచ్చెను. అప్పుడు యూదా రాజైన యెహోయాకీనును, అతని తల్లియును, అతని సేవకులను, అతని క్రింది అధిపతులను, అతని పరివారమును బయలువెళ్ళి బబులోను రాజు నద్దకు రాగా, బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతని పట్టుకొనెను. మరియు దేవుని మందిరం సొమ్మంతా పట్టుకెళ్ళిపోయాడు. రాజు ఖజానా కూడా ఖాళీ అయిపోయిందా. పట్టుకొని ఇజ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తొనకలుగా చేయించి ఎత్తుకొని పోయిను. అదియుగాక అతడు దేశపు జనులలో అతి బేదలైన వారు తప్ప మరి ఎవరును లేకుండా యెరూషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులను, పరాక్రమశాలులను 10,000 మందిని, వీరుగాక కంసాలి వారిని చెర తీసుకుని పోయిను. అతడు యెహోయాకీనును, రాజు తల్లిని, రాజు భార్యలను, అతని పరివారమును, దేశములను గొప్పవారిని చెరపట్టి యెరూషలేముల నుండి బబులోను పురమునకు తీసుకుని పోయాను. చాలండి. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఇచ్చిన టైటిల్కి ఇచ్చిన చదివించిన రిఫరెన్స్లు అండి ఇవి. చెప్పాలంటే పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. నేను సింపుల్గా చెప్పేస్తున్నా, ఒక్క మాటలో చెప్పేస్తా. ఇప్పుడు ఒక ఇంట్లో తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు అందరూ ఉన్నారు. ఆ కుటుంబం బాగుంటుంది. ఇప్పుడు శత్రువు వచ్చి ఆ ఇంటి వాళ్ళందరినీ ఈడ్చుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఇల్లు ఏమైపోయింది? పాడైపోయింది. ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది, చీకటి అయిపోయింది, కూలిపోయింది. ఇప్పుడు యెహోయాకీను రాజ్యంలో శత్రువు చొరబడ్డాడు. వాళ్ళందరినీ ధ్వంసం చేశాడు, నాశనం చేశాడు, పతనం చేశాడు. నేను ఒక్క మాట దీనికి ఎగ్జాంపుల్ రీచ్ అయ్యే మాట ఒక మాట చెప్పి నేను తర్వాత మాటలోకి వెళ్ళిపోతా. తీయండి. మత్తయి సువార్త 7:26. మనకి పోల్చుకోవాలి ఈ మాటని. మత్తయి సువార్త 7:26.
మత్తయి సువార్త 7:26. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలినవాడు వాన కురిసెను, వరదలొచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. ఇప్పుడు చెప్పండి, యెహోయాకీను ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది. ఇసుక మీద కట్టుకున్నాడు. దేశమా 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 అని చెప్పాడు దేవుడు. విను. దేవుడు చెప్పిన మాట వినలేదండి యెహోయాకీను తన తండ్రిలాగా. వినలా. ఇసుక మీద ఈయన మాటలు విని వాటి ప్రకారం వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలినవాడు. బండ మీద కట్టబడిన ఇంటికి, ఇసుక మీద కట్టబడిన ఇంటికి, రెండు ఇళ్ల మీదకి వచ్చింది ఏంటి? వాన, గాలి, వరద. సాయి వింటున్నావా? వాన ప్రతి ఇంటికి వస్తుంది, వరద ప్రతి ఇంటికి వస్తుంది, గాలి ప్రతి ఇంటికి వేస్తుంది. గాలి అంటే ఏంటి, వరద అంటే ఏంటి, వాన అంటే ఏంటి? ఇప్పుడు విన్నారా? వినలేదా? చక్కగా వివరించారు మన ఫినిహాస్ అయ్య గారు ఆశ్రిత కొడుకులో. మనం అన్ని ఈయన వదిలేస్తున్నాయిగా. ఈయన పెట్టుకోవాల్సినవి పెట్టుకోము, పనికి మళ్ళీ పెట్టుకుంటాం మనం. ఇక్కడ ఆడన్నాడు, ఇది అన్నది, ఇది అన్నది, అవన్నీ పెట్టుకుంటాం. కానీ పలానా ఫినిహాస్ అయ్య గారు ఈ మాట అన్నారు, పలానా జేమ్స్ అయ్య గారు ఈ మాట చెప్పారు, కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుందని. పలానా ఎవరు మన ప్రేమయ్య గారు ఈ మాట చెప్పారు, మీరు ఐక్యత కలిగి ఉంటే, మీరు సమాధానం కలిగి ఉంటే దేవుడు మేలు చేస్తాడు. ఒక్కొక్క అయ్యగారికి ఒక్కొక్క మాట నన్ను గట్టిగా పట్టుకోవడం తెలుసా? ఫిలిప్ అయ్య గారు చెప్పారు, ఇదిగో విశ్వాసులు, తర్వాత పరిశుద్ధులు, తర్వాత అమ్మయ్య బతికించారు యేసు రక్తమయం ఒక్కళ్ళన్నా చెప్పారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. పరిపూర్ణ. అలాగా వాక్యం అంతా గుర్తు లేకపోయినా ఒక మాటన్నా పట్టుకోవాలి కదండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు అసలు మాట పోయింది. ఎక్కడున్నాను? వాన, వరద, గాలి. వాన అంటే ఏంటంటే అబ్రహాముకు వచ్చింది వాన. ఆకాశం నుంచి వాన వస్తుంది కదా, ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది, అబ్రహామా నీ కుమారుడు నాకు బలి ఇచ్చే. అంటే శోధన. అబ్రహాము శోధింపబడ్డాడు, కానీ అబ్రహాము విజయం పొందాడు, తన బిడ్డని ఇచ్చేసాడు. చుట్టాలు వస్తే మందిరానికి రాము. ఈరోజు మనం చుట్టాలు వస్తే ఏసే నన్ను క్షమించాలి, పౌలు శాలిం రాసి పొద్దునే చెప్పారు, అయ్యా మా ఇంటికి ఆయనకి బాగాలేదు పాపం, ఇప్పుడు ఆయన గురించి చెప్పాను అనుకుంటారేమో. ఏసు రక్తమే చేయం. అర్థమవుతుందా? తన బిడ్డని ఇవ్వడానికి ఎనిది లేదండి. ఎవరో అబ్రహాముకి వచ్చింది వాన. మరి గాలి ఎవరికి వీచిందో మీరు చెప్పండి, కరెక్ట్గా చెప్పాలి. అమ్మ పద్మ గారు కొట్టండి. కొంచెం తలనొప్పిగా ఉన్నా కొంచెం మీరు యాక్టివ్గా ఉన్నారనుకో, నేను ఇంకా పవర్ఫుల్గా ఉంటాను. ఇక్కడ చాలా తలనొప్పిగా ఉంది, వాళ్ళ అమ్మగారికి బాగాలేదని. ఎవరికైనా అమ్మకి బాగోపోతే అంతేగా మరి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. ఏంటి నోట్లు ఏం పెట్టుకుని వచ్చారా? ఏమైనా మౌనవ్రతాన్ని పాటిస్తున్నారండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అరవకూడదు, కొంచెం గట్టిగా వచ్చేస్తాను, నేను స్లోగా మాట్లాడుతున్నా. దేవునికి మహిమ కలుగునుగా. యోబుకి వీచింది గాలి. గాలి అంటే సాతానుగాడు. గాలి ఒక చోట ఉంటుందా? సాతానుగాడు ఒక చోట ఉంటాడా? గాలి అటు ఇటు తిరుగుద్ది కదా, సాతానుగాడు అటు ఇటు తిరుగుతాడు. యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఎక్కడి నుంచి వచ్చావరా అపవాది అని దేవుడు అడిగితే, భూమి మీద అటు ఇటు తిరుగుతూ, అంటే అటు ఇటు తిరుగుతూ వచ్చాడు అనమాట సాతాను. వరద ఎవరికి వచ్చిందో చెప్పండి. వరద భూ సంబంధమైన బంధువుల నుంచి, రక్త సంబంధం నుంచి వచ్చిన బాధలో యోసేపు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అది అబ్రహాముకు వచ్చింది వాన, యోసేపుకి వచ్చింది వరద, యోబుకు వచ్చింది గాలి. మనకు కూడా వస్తాయి, కంగారేం పడకండి. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. అయితే బండ మీద కట్టబడిన ఇల్లు ఏమైంది? స్టాండర్డ్. గాలి వీచినా, వాన వచ్చినా, వరద వచ్చి కొట్టినా అది స్టాండర్డ్గా నిలబడింది. బండ మీద కట్టబడింది. దేవుని మాట విన్న కుటుంబం అది. దేవుని మాట వినని కుటుంబం యెహోయాకీను కుటుంబం. ఈరోజు నీ కుటుంబం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. వింటున్న వాటి ప్రకారం చేయకపోతే నీది నాది ఇసుక మీద కట్టబడిన ఇల్లు అవుద్ది. వాన వచ్చినా, వరద వచ్చినా, గాలి ఇచ్చినా అలా పడిపోద్ది, అంతే తేలిగ్గా పడిపోద్ది. ఇప్పుడు ఇతని ఇల్లు కూలిపోయింది, యెహోయాకీను ఇల్లు కూలిపోయింది. అతన్ని మాత్రమే కాదండి, ఎక్కడ కూడా ఇంత హిస్టరీ ఇవ్వలేదు, అతని తల్లిని అతని భార్యల్ని కూడా అంట. ఉందా లేదా బైబిల్లో? అతని తల్లిని అతని భార్యలు మొత్తం కుటుంబాన్ని తీసుకెళ్ళిపోయి బానిసలుగా చేసుకున్నాడు. కూలిపోయింది ఇల్లు. 5వ మాట ముగించాను, 6వ మాట రాసుకోండి. 1 నిమిషంలో ముగిస్తాను, చెప్పినట్టుగానే 1 నిమిషంలో ముగిస్తాను. బ్రతికినంత కాలం శత్రువుల దేశంలో నివసించిన యెహోయాకీను, బ్రతికినంత కాలం శత్రువుల దేశంలో నివసించిన యెహోయాకీను. పింఛని వచ్చింది ఇక్కడ అతనికి. ఏమొచ్చింది? పింఛని అంటే నెల నెల వస్తుంది ఏమంటారు మరి? పింఛని అంటారు. ఇప్పుడు ఇతనికి
శత్రు దేశంలో ఉన్న నెబుకద్నెజరు చచ్చిపోతే అతను కొడుకు వస్తే అతను కొడుకు వచ్చిన కొంతకాలానికి ఆ రాజుని బందీశాలలో ఉన్న ఆ రాజుని పిలిచి వస్త్రాలు తొడిగించి కొత్త బట్టలు తొడిగించి శవం చేయించి ఒక సింహాసనం ఇచ్చి ఇతను బతుకున్నంత కాలం ఇదో రాజు భోజన బల్ల దగ్గర భోజనం చేస్తాడు, ఇతనికి ఇవ్వవలసిన భోజనం ఇతనికి పెట్టండి అని రాజు సెలవు ఇచ్చాడు. నేను అనుకుంటాను చెరసాలలో ఉన్నప్పుడు ఎవరికైనా బాధ వస్తుంది కదా, ఎవరైనా మార్పు చెందుతారు కదా. చూడండి, జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి మనం చాలామంది సేవకులు ప్రార్థన చేస్తారు. ఎందుకు అనుకున్నారు? అక్కడ జైల్లో వాళ్ళ కట్టుకున్న భార్య బిడ్డల్ని కన్నా తల్లిదండ్రులని తలుచుకుని ఊహించుకుని ఈ టైంలో నేను ఈ పని చేయకపోతే ఇక్కడికి వచ్చేవాడిని కాదు కదా అని పశ్చాత్తాపడతారు. నేను అనుకుంటాను యెహోయాకీను చెరలో పశ్చాత్తాపడ్డాడేమో, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అయితే తిరిగి వచ్చే అవకాశం ఇవ్వాల, తిరిగి యోధా దేశానికి వచ్చే అవకాశం ఇవాళ. నేను ఇంతకుముందు చదివించిన ఆ వచనం చదవండి, ఇర్మీయా గ్రంథం 22:26. ఇర్మీయా గ్రంథం 22:26 చదువుకుని ముగించుకుందాం. 22:26. నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మభూమి కాని పరదేశములో. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? తన కుటుంబాన్ని విసిరేశాడు అంతే. ఎందుకంటే ఓటుకొండ లాంటి వాడు కాబట్టి. మీరు అక్కడనే చచ్చెదరో. అక్కడనంటే బబులోను రాజ్యంలోనే చచ్చిపోతారు. వారు తిరిగి రావాలని బహుగా ఆశపడు దేశమునకు దేవుడు చెప్పాడా లేదా? అలాగే జరిగింది. క్లోజ్, చాప్టర్ క్లోజ్. శత్రు దేశంలో బానిసగా బతికాడు, శత్రు దేశంలో ఫించిని తింటా బతుకుతున్నాడు. రాజుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏమంటే ఒక బానిస వంటి స్థితి వచ్చిందంటే అదంత దౌర్భాగ్యం. చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. ఇలాంటి బతుకు బతకడం కంటే చావు రాలేదు ఇతనికి. బతికినంత కాలం చస్తూ బతికాడు. ఎందుకో తెలుసా? తన రాజ్యంలో ఉన్నప్పుడు దేవుని మాట వింటే బాగుపడి ఉండు, 10 మందికి పెట్టేవాడు. ఇప్పుడు ఒకడు పెడితే తినే పరిస్థితి. ఒకప్పుడు వేల మందికి లక్షల మందికి పెట్టేటటువంటి రాజు, కానీ ఇప్పుడు ఒక రాజు భిక్షం వేస్తే తినే పరిస్థితి. అలాంటి పరిస్థితి. రాజే బళ్ళే వాళ్లే బళ్ళు అన్నట్టు అయిపోయింది. యోధా రాజ్యానికి రాజు, కానీ శత్రు దేశంలో బానిస. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. 6 మాటలు చెప్పడం జరిగింది. యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన యెహోయాకీను, దేవునికి భయపడక శత్రువుకి భయపడిన యెహోయాకీను, ఓటికొండ వంటి వాడైన యెహోయాకీను, తన దినములలో వర్ధిల్లని యెహోయాకీను, బబులోనుకు చెరగా కొనుకోబడిన యెహోయాకీను, బ్రతికినంతకాలం శత్రువుల దేశంలో నివసించిన యెహోయాకీను బానిసలాగా బతికాడు. బతికినంత కాలం అక్కడే చచ్చిపోయాడు. తిరిగి రాలా తన స్వదేశానికి తిరిగి రాలా. విన్న వాక్యాన్ని బట్టి 2 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను, ప్రార్థన చేసుకోండి. ఈ రోజున మీరు ఓటి కొండలాగా ఉన్నారా, గట్టి కొండలాగా ఉన్నారా? పనికి మాలిన ఘటముగా ఉన్నారా, పనికొచ్చే ఘటముగా ఉన్నారా? వర్ధిల్లే వారిగా ఉన్నారా, వర్ధిల్లని వారిగా ఉన్నారా? దేవునికి భయపడేవారిగా ఉన్నారా, శత్రువుకి భయపడేవారిగా ఉన్నారా? చెడుతనం చేసేవారిగా ఉన్నారా, యథార్థంగా నడుచుకునేవారిగా ఉన్నారా? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన నమ్మకంగా. అక్క చెల్లి తమ్ముడు, అన్న నిన్ను దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, తన రక్తం ద్వారా నిన్ను కడిగి పరిశుద్ధపరిచి తన పరలోక రాజ్యం అనబడిన సంఘంలో నిన్ను చేర్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మకస్తుడు అని, నమ్మకంగా ఉంటావు అని. సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా క్రీస్తు గాయాలను రేపుతావని కాదు, క్రీస్తు సంఘాన్ని తూట్లు చేస్తావని కాదు, క్రీస్తు సంఘాన్ని పాడు చేస్తావని కాదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధంగా ఉండి దేవుని మందిరం దాటిన తర్వాత పనికి మాలిన పని చేస్తానంటే నీలాంటి దౌర్భాగ్యుడు మరొక్కడు ఉండడో. కాని పని, ఇది చెడ్డ పని, ఇది మంచి పని కాదు, ఇది చెయ్యకూడదు అని తెలిసి చేస్తున్నావంటే నీకు దేవుని భయం లేదు. జాగ్రత్త. పగలగొట్టబడక ముందే, విసిరివేయబడక ముందే, నరికి వేయబడక ముందే మారు మనసుకు తగిన ఫలం ఫలించు. కాని ఫలాలు ఫలించ మాకు దయచేసి. ఇప్పటిదాకా నువ్వు కాని ఫలాలు ఫలిస్తుంటే, తోటమాలు బతిమాలుతుంటే, యజమానుడు ఓర్చుకుంటే బతికేస్తున్నావు. ఇది చెడ్డ పని అని తెలిసినప్పుడు దాన్ని వదిలేయి. ఈరోజు మనం చదువుకునే అధ్యాయాల్లో ఉన్న మాట, చెడ్డదాన్ని అసహించుకుని మంచిని హత్తుకొనవలెను. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకొనవలెను. ఈరోజు పెట్టిన ఆన్సర్ ప్రశ్న కూడా అదే. దేన్ని హత్తుకున్నావు, దేన్ని అసహించుకుంటున్నావు? ఒకసారి ఆలోచించు. చెడ్డదాన్ని అసహించుకోవాలి, మంచిదాన్ని హత్తుకోవాలంట. 6 విషయాలండి. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. వ్యక్తిగతంగా మీ అంతా మీరే ప్రార్థన చేసుకోండి.
చెప్పబడుతున్న వాక్యం వింటున్నప్పుడు మీ హృదయం ప్రేరేపించబడింది కదా, గద్దింపు వచ్చింది కదా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అవునయ్యా, మాదిరిగా మేము ఉండాలయ్యా. అందరూ అడుగుదాం, ప్రభువా వాళ్ళని వీళ్ళని కాదు ప్రభువా, నిన్నే మాదిరిగా పెట్టుకోవాలయ్యా తండ్రి. అనేకులకు నేను మాదిరిగా ఉండాలయ్యా యేసయ్యా. కానీ ఆలోచనలు, కానీ తలంపులు, చెడ్డ మాటలు తీసివేయ ప్రభువా. మా పెదవుల్ని కాల్చేయ, మా హృదయాన్ని కడిగి శుద్ధి చేయ ప్రభువా. అయ్యా, ద్వందార్థాలు ఇచ్చే మాటలు, వ్యర్థమైన మాటలు, పనికి మళ్ళీ మాటలు మేము మాట్లాడకూడదు ప్రభువా. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. అందరూ యథార్థంగా ప్రార్థన చేస్తున్నారమ్మా. ఒప్పుకుని విడిచిపెడదాం అతిక్రమాలని. యెహోయాకీను వంటి ప్రవర్తన నీలో ఉందేమో ఈరోజు ఒప్పుకుని విడిచిపెట్టేద్దాం. అన్యాయం మనకొద్దాం. స్తోత్రం. హల్లెలూయా. పురుషులు కూడా ప్రార్థన చేయాలండి. స్త్రీల స్వరమే వినబడుతుంది నాకు. పురుషులు కూడా చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. నరికివేయబడ్డాడు, విసిరివేయబడ్డాడు, పగలగొట్టబడ్డాడు, కూలిపోయింది తన కుటుంబం. హల్లెలూయా. అలా మన జీవితం ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. సరి చేసుకుందాం ఈరోజు నుంచైనా. మన దేహం అనబడిన కుండలో ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉందాం, వాక్య అనుభవం కలిగి ఉందాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, ఇంతవరకు నీ ఆత్మ అభిషేకంతో నిలబెట్టుకుని నీ సేవకుడు నా ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడారు. మీకు వందనాలు. ఓటి కుండ వంటి స్థితిలో మేము ఉండకూడదు ప్రభా. పనికి మాలిన కాని చెట్టులా మేము ఉండకూడదు తండ్రి. కాని ఫలములు ఫలించే చెట్లు మేము ఉండకూడదయ్యా. ఇసుక మీద కట్టబడిన ఇల్లులా మేము ఉండకూడదు తండ్రి. ఈ రోజైనా మా బ్రతుకు మార్చుకోవడానికి సహాయం చేయండి. ఈ రోజు నుండైనా నీ తట్టు తిరిగి మా హృదయాలు హృదయపూర్వకంగా నీ తట్టు తిరగడానికి సహాయం చేయండి. దావీదు సుబుద్ధి కలిగి పని చేస్తూ వచ్చాడు, దీవించబడ్డాడు, వర్ధిల్లాడు. దానియేలు అంతకంతకు వర్ధిల్లాడు. హిజ్కియా వర్ధిల్లాడు. అంటే కారణం వాళ్ళు హృదయపూర్వకంగా ధర్మశాస్త్రం అంతటి చొప్పున నడుచుకున్నారు ప్రభు. యెహోయాకీను నడుచుకోలేదు కాబట్టి విసిరివేయబడ్డాడు, నరికివేయబడ్డాడు, కూలిపోయాడు. తన కుటుంబం కూలిపోయింది. శత్రువులకు బానిస అయిపోయాడు. బ్రతికినంత కాలం శత్రువుల దేశంలోనే బానిసగానే చచ్చిపోయాడు ప్రభు. తిరిగి తన దేశానికి రాలేకపోయాడయ్యా. ఈ రోజున మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రోజున మేము బ్రతికి బట్టగట్టి ఊపిరి పీలుస్తున్నామంటే మీరు మాకు ఇచ్చిన అవకాశం. మేము శత్రువుల చేతికి బానిస కాకూడదయ్యా. మేము శత్రువుల చేతికి చెక్కకూడదు ప్రభు. మా శరీరమే మాకు శత్రువు. నిజమే, చెడు చేయమని మా శరీరమే మమ్మల్ని ప్రేరేపిస్తుంది. మా శరీరంతో మేము పోరాడాలి. మా శరీరం ఆత్మకు శరీరం విరోధం అని వాక్యమే చెప్తుంది నాయన. మా శరీరము, మా శరీర క్రియలు అవి మేము జయించే వరకు ఉండాలయ్యా. మా శరీర హెచ్చల నుంచి మేము విడుదల పొందాలి తండ్రి. మా శరీరాన్ని మేము జయించే వరకు ఉండాలి ప్రభు. యెహోయాకీను తన శరీరాన్ని జయించలేకపోయాడు ప్రభు. ఈ రోజున తండ్రి ఈ మాటలు వింటున్న అయ్యా, విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు అయ్యా అభివృద్ధిపరచండి, వర్ధిల్ల చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యము చేత మేము నలగొట్టబడేలాగా సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.